గైస్, మనం డాక్యుమెంట్స్ ఎలా క్రియేట్ చేయాలనేది చూసాం ప్రీవియస్ వీడియోలో. ఇప్పుడు వీడియోలో ఏంటంటే ఒక సోషల్ మీడియా పోస్టర్ అనేది డిజైన్ చేద్దాం. స్క్రాచ్ నుంచి సోషల్ మీడియా పోస్టర్ డిజైన్ చేసేటప్పుడు మనకి మినిమం డిజైన్ అంటే ఏంటి, ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఇట్లా లోపల ఉండే ఆప్షన్స్ అన్ని కూడా మనకు తెలియాలి ఫస్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటంటే సోషల్ మీడియా పోస్టర్ లో ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అనేది డిజైన్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అవ్వచ్చు, ఫేస్బుక్ పోస్ట్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ స్టోరీ అవ్వచ్చు, వాట్సాప్ స్టేటస్ అవ్వచ్చు. ఇక్కడ సైజ్ ని బట్టి అనమాట. ఇక్కడ ఇప్పుడు వాట్సాప్ స్టేటస్ అంటే 1080x1920 హెచ్డి సైజ్. ఇన్స్టాగ్రామ్ స్టోరీ కూడా సేమ్ సైజ్ ఉంటుంది. ఫేస్బుక్ పోస్ట్ వచ్చేసరికి 940x788 పిక్స్. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వచ్చేసరికి 1080x1080 స్క్వేర్ పోస్ట్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ బ్లాంక్ అని క్లిక్ చేస్తాను నేను. అంటే ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అనేది నేను ఇప్పుడు డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. సో క్రియేట్ బ్లాంక్ మీద క్లిక్ చేయగానే ఈ రైట్ సైడ్ ఏదైతే మనకు ఓపెన్ అయిందో ఇదంతా కూడా వర్క్ స్పేస్ అనమాట. అంటే మన డిజైన్ పార్ట్ అంతా కూడా ఇక్కడే వర్క్ చేస్తుంటాం మనం. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ లో ఒక మెనూ ఉంది చూడండి. డిజైన్, ఎలిమెంట్స్, టెక్స్ట్, బ్రాండ్, అప్లోడ్స్, డ్రా, ప్రాజెక్ట్స్, యాప్స్, ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఆప్షన్స్ అనేవి దేనికి ఎందుకోసం ఉపయోగిస్తారు అనేది ముందు చూద్దాం మనం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఏదైతే క్లిక్ చేస్తామో ఆ మెనూ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలిమెంట్స్ మీద క్లిక్ చేస్తే ఎలిమెంట్స్ ఓపెన్ అవుతాయి, టెక్స్ట్ క్లిక్ చేస్తే టెక్స్ట్ ఓపెన్ అవుతుంది ఈ బార్ లో. చూసారా, ఇక్కడ డిజైన్ కి వచ్చేసరికి మనకి రెడీమేడ్ టెంప్లెట్స్ అనేవి ఉంటాయి. ఓకే, డిజైన్. సో ఇక్కడ చూడండి రెడీమేడ్ టెంప్లెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక రెస్టారెంట్ పోస్టర్ తయారు చేయాలనుకుంటున్నాను నేను. ఇక్కడ జస్ట్ సింపుల్ గా ఏం చేస్తాను, రెస్టారెంట్ అని సెర్చ్ చేస్తాను. రెస్టారెంట్ కి రిలేటెడ్ ప్రతి పోస్టర్ కూడా ఇక్కడ రెడీమేడ్ టెంప్లెట్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఈ రెడీమేడ్ టెంప్లెట్స్ ఎలా వస్తాయంటే కాన్వాలో మనలాగే గ్రాఫిక్ డిజైనర్స్, థౌజండ్స్ ఆఫ్ గ్రాఫిక్ డిజైనర్స్ వాళ్ళ ఓన్ ప్రొడక్ట్స్ అంటే ఓన్ గా డిజైన్ చేసి కాన్వాలో అప్లోడ్ చేస్తుంటారు. కాన్వాలో అప్లోడ్ చేయడం వల్ల ఆ డిజైన్స్ మనం యూజ్ చేసామంటే వాళ్ళకి కాన్వా కూడా కొద్దిగా అమౌంట్ అనేది పే చేస్తుంటాడు. సో ఈ విధంగా కూడా కాన్వాలో మనీ ఎర్న్ చేసుకోవచ్చు. వన్స్ మనం గ్రాఫిక్ డిజైనింగ్, కలర్ కాంబినేషన్స్ కానీ, ఫాంట్ కాంబినేషన్స్ కానీ ప్రాపర్ గా చేస్తూ పర్ఫెక్ట్ గా నేర్చుకున్నామంటే ఈ కాన్వాలోనే మనం కూడా మన ఓన్ టెంప్లెట్స్ క్రియేట్ చేసి కాన్వా సేల్ చేయొచ్చు మనం. అది లాస్ట్ లో మనం హౌ టు ఎర్న్ మనీ విత్ కాన్వా అనే కాన్సెప్ట్ లో తెలుసుకుందాం. ముందైతే మనం కాన్వా పూర్తిగా నేర్చుకుందాం. సో ఇప్పుడు రెడీమేడ్ టెంప్లెట్ యూజ్ చేయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెంప్లెట్ నాకు నచ్చింది అనుకుంటే ఈ టెంప్లెట్ మీద క్లిక్ చేస్తాను. చూసారా, ఆటోమేటిక్ ఇక్కడ ఒక టెంప్లెట్ అనేది ఓపెన్ అయిపోయింది మనకి. ఇప్పుడు చూడండి ఇక్కడ లోగో ఉంది, ఈ లోగో రిమూవ్ చేస్తాను, నా లోగో అక్కడ ప్లేస్ చేస్తాను. ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి కదా, ఈ ఫొటోస్ ప్లేస్ లో నా ఫొటోస్ ప్లేస్ చేస్తాను. ఇక్కడ టెక్స్ట్ అనేది ఎక్కడ క్లిక్ చేస్తే ఆ టెక్స్ట్ అనేది ఇలా డబుల్ క్లిక్ చేస్తే చాలు ఆ టెక్స్ట్ అనేది సెలెక్ట్ అయిపోతుంటది. ఏం కావాలంటే అది మార్చుకోవచ్చు ఇలాగా. అయితే ఇప్పుడు ప్రెసెంట్ నేను ఏం చేయాలనుకుంటున్నాను, స్క్రాచ్ నుంచి కూడా ఒక ఫోటో అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాను. స్క్రాచ్ నుంచి ఒక ఫోటో క్రియేట్ చేయాలనుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని స్క్రాచ్ నుంచి మనం డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. సో బ్లాంక్ పేజ్ అనేది ఒకటి తీసుకుంటున్నాను. సో బ్లాంక్ పేజ్, ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ కానీ ఎవ్రీథింగ్ కూడా రిమూవ్ చేసేస్తాను. సో ఇది ఈ ఫోటో నేను కింద చేద్దాం అనుకుంటున్నాను. సో అదే విధంగా కాకపోయినా సరే ప్రతి ఎలిమెంట్ కూడా ఎలా ఉంది ఏంటి ఉన్నది ఫస్ట్ నేర్చుకుందాం మనం. సో ఇప్పుడు బ్లాక్ గా ఒక టెంప్లెట్ తీసుకుంటున్నాను. ఓకే, బ్లాంక్ టెంప్లెట్ అనేది తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ డిజైన్ లో ఏంటి రెడీమేడ్ టెంప్లెట్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు ఏంటి నేను చేయాలనుకుంటున్నాను, ఒకటి స్క్రాచ్ నుంచి కూడా ఒక ఇమేజ్ అనేది డిజైన్ చేయాలనుకుంటున్నాను. డిజైన్ చేయాలనుకునేటప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ మెనూ ఏదైతే ఉందో ఆ మెనూలో ఉన్న ప్రతి ఐటమ్ గురించి మనం నేర్చుకోవాలి ఫస్ట్. అదే విధంగా ఇక్కడ ఒక టాప్ బార్ లో ఒక మెనూ ఉంది చూడండి, టాప్ డౌన్ లో ఇక్కడ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ అని కానీ, పొజిషన్ అని కానీ, కాపీ స్టైల్ అని కానీ కొన్ని మెనూస్ ఉన్నాయి. ఈ మెనూ బార్ అనేది మనం ఏ ఎలిమెంట్ అయితే ఇందులో తీసుకుంటామో ఆ ఎలిమెంట్ తగ్గట్టు మారిపోతుంటది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఒకటి ఇద్దాం అనుకుంటున్నాను. నేను ఈ కాన్వాస్ కి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఒకటి ఇద్దాం అనుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వాలి అనుకుంటే ఎలిమెంట్స్ అని చూడండి, సెకండ్ డిజైన్ లో రెడీమేడ్ టెంప్లెట్స్ ఉంటాయి. ఎలిమెంట్స్, నెక్స్ట్ వచ్చేసరికి ఎలిమెంట్స్ పార్ట్ అనమాట. ఈ ఎలిమెంట్స్ లోకి వచ్చేసరికి మీకు స్టాక్ ఫొటోస్ ఉంటాయి, స్టాక్ వీడియోస్ ఉంటాయి, ఐకాన్స్ ఉంటాయి, గ్రాఫిక్స్ ఉంటాయి, షేప్స్ ఉంటాయి. ఓకే, చూడండి చార్ట్స్ ఉంటాయి, టేబుల్స్ ఉంటాయి, ఫ్రేమ్స్ ఉంటాయి, గ్రిడ్స్ ఉంటాయి. ఇట్లా సో మెనీ కలెక్షన్ ఉంటుంది ఎలిమెంట్స్ లో. మనకి 80% ఆఫ్ ది కాన్వా అనేది జస్ట్ ఎలిమెంట్స్ లోనే మనం యూజ్ చేస్తాం ఎక్కువగా. అంటే మనకు ఒక బ్యాక్గ్రౌండ్ కావాలన్నా, ఒక ఐకాన్ కావాలన్నా, ఒక ఫోటో కావాలన్నా ప్రతిదీ కూడా ఎలిమెంట్స్ నుంచి మనం తీసుకుంటాం ఇక్కడికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ అనేది ఒకటి కావాలనుకుంటున్నాను. బిఏ బ్యాక్గ్రౌండ్ అని క్లిక్ సెట్ చేశాను. సో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాక్గ్రౌండ్ నేను పెడదాం అనుకుంటున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్ చూసారా, ఇక్కడ క్లిక్ చేశాను కదా, ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఆటోమేటిక్ యాడ్ అయిందా.
ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడు ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఈ క్యాన్వాస్ మీద ఓపెన్ అయిందో ఇది బ్యాక్గ్రౌండ్ మొత్తంకి సెట్ చేసేవాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తాను. సెట్ యాజ్ బ్యాక్గ్రౌండ్ అని చూసారా, సెట్ ఇమేజ్ యాజ్ బ్యాక్గ్రౌండ్ దాని మీద క్లిక్ చేయగానే ఇమేజ్ అనేది బ్యాక్గ్రౌండ్ కి అనేది సెట్ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఓకేనా, బ్యాక్గ్రౌండ్ అనేది నేను సెట్ చేస్తాను. ఇప్పుడు నేను చూడండి పాత పోస్టర్ ఒక బ్యాక్గ్రౌండ్ ఏదైనా నేను వేరే నా బ్యాక్గ్రౌండ్ అని సెట్ చేసుకున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్ లో బ్యాక్ సైడ్ ఒక ఇమేజ్ ఒకటి ఉంది చూడండి, డిఫరెంట్ ఇమేజ్ ఉంది. అప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఈ ఇమేజ్ కాకుండా వేరే ఇమేజ్ తీసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వీడియోస్ ఇవి ఇమేజ్ లో తీసుకుందాం. స్కెచ్ బ్యాక్గ్రౌండ్ అనేది ఒకటి తీసుకుంటాను నేను. స్కెచ్ ఇట్లా డిఫరెంట్ స్టైల్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి చూడండి. ఓకే, ఇది ఒక బ్యాక్గ్రౌండ్. ఇది వీడియోస్ ఇవి వీడియోస్ కాకుండా ఫొటోస్ లో డిఫరెంట్ స్కెచ్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి చూడండి. అందులో ఏదైనా మీరు తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాక్గ్రౌండ్ నాకు నచ్చింది అనుకోండి, ఈ బ్యాక్గ్రౌండ్ నేను తీసుకుంటున్నాను. జస్ట్ రీప్లేస్ బ్యాక్గ్రౌండ్ అని క్లిక్ చేస్తాను. ఆల్రెడీ ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి రీప్లేస్ బ్యాక్గ్రౌండ్ అని క్లిక్ చేస్తాను. ఇక్కడ వచ్చేసరికి నేను చూడండి బ్యాక్గ్రౌండ్ ఇవ్వగానే ఇక్కడ మెనూ మారిపోయింది చూసారా, ఎడిట్ ఫోటో, క్లిప్, ఇన్ఫో, కలర్, యానిమేటివ్, ఓకేనా, ఇవన్నీ కూడా మారిపోయినాయి చూడండి. పొజిషన్, ఓకేనా, ట్రాన్స్పరెన్సీ, ఇవన్నీ మారిపోయాయి. సో ఏ ఎలిమెంట్ అయితే నేను క్లిక్ చేస్తుంటానో ఆ ఎలిమెంట్ తగ్గట్టు ఈ మెనూ బార్ అనేది మారిపోతుంటది. ఇప్పుడు చూడండి ఒక బ్యాక్గ్రౌండ్ అయితే నేను ఇచ్చాను, ఆ బ్యాక్గ్రౌండ్ మీద ఒక కలర్ పెడదాం అనుకుంటున్నాను. సో ఈ కలర్ పెడదాం అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి కలర్ ఆప్షన్ ఉంది, బ్యాక్గ్రౌండ్ కలర్. ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ ని మీరు ట్రాన్స్పరెంట్ తగ్గించుకోవాలి. సో బ్యాక్గ్రౌండ్ లో ఇమేజ్ హైలైట్ గా కనిపించిందంటే దాని మీద ఉన్న టెక్స్ట్ అనేది అంత పర్ఫెక్ట్ గా కనిపించదు అని అర్థం. సో ఇప్పుడు చూడండి నేను తీసుకున్నాను కదా, ట్రాన్స్పరెంట్ తగ్గించాను. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇస్తాను నేను. బ్యాక్గ్రౌండ్ కలర్ లోకి వచ్చేసరికి ఈ కలర్ ఇచ్చాను. ఏ కలర్ అయితే మనం కావాలనుకుంటున్నామో ఆ కలర్. ఈ పైన ఉంది కదా అదే కలర్ ఇవ్వాలనుకుంటున్నాను నేను. చూడండి అదే కలర్ ఇచ్చాను బ్యాక్గ్రౌండ్. సో ఇంకా ఒపాసిటీ కొంచెం తగ్గిస్తే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇంకా తగ్గుతుంది. ఓకే, తీసుకున్నాం కదా. సో బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది సెట్ చేశాను. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది సెట్ చేశాను. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏముంది, ఇక్కడ లోగో ఉంది చూడండి, ఇక్కడ లోగో. సో ఇక్కడ మనం కాన్వాలో ఇమేజెస్ యూజ్ చేయకుండా మన లోగో మనం యూజ్ చేయాలి అనేటప్పుడు ఖచ్చితంగా అప్లోడ్స్ అని చూడండి లెఫ్ట్ సైడ్ లో, ఎలిమెంట్స్ కాకుండా అప్లోడ్స్. ఈ అప్లోడ్స్ లో ఏంటంటే మన లోగో అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. మనం అప్లోడ్స్ లోకి వెళ్ళి చూస్ ఫైల్ కొడతాం, అంటే అప్లోడ్ ఫైల్స్ మీద క్లిక్ చేస్తే ఎక్కడైతే మీ లోగో ఉందో ఆ లోగో అనేది సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకుని ఓపెన్ అని కొడతారు. ఆటోమేటిక్ గా మీ లోగో అనేది ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మీరు క్లిక్ చేశారంటే ఇక్కడ యాడ్ అయిపోతుంది ఆ లోగో. చూడండి లోగో. ఓకే, ఇలా మీ లోగో ఏదైతే ఉందో ఆ లోగో ఇక్కడ ప్లేస్ చేసుకుంటాం. అది మీ హోటల్ అయితే హోటల్ది, కంపెనీది అయితే కంపెనీది, మీ ఇష్టం ఏదైతే పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ లోగో అనేది ఇక్కడ అప్లోడ్ చేసుకుంటున్నారు. సో లోగో అనేది అప్లోడ్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ టెక్స్ట్ ఉంది చూడండి, గ్రాండ్ ఓపెనింగ్ అని టెక్స్ట్ ఉంది, 2 lines లో టెక్స్ట్ ఉంది. సో ఇప్పుడు టెక్స్ట్ పెట్టాలి అనుకుంటే నేనేం చేయాలి, ఇక్కడ చూడండి టెక్స్ట్ ఉంది లెఫ్ట్ సైడ్ బార్ లో. టెక్స్ట్ లోకి వచ్చేసరికి హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్, టెక్స్ట్, ఈ 3 కూడా 3 సైజెస్ లో ఉంటాయి మనకి. హెడ్డింగ్ ఒక సైజ్ లో ఉంటుంది, సబ్ హెడ్డింగ్ ఒక సైజ్ లో ఉంటుంది, టెక్స్ట్ అనేది ఒక సైజ్ లో ఉంటుంది. ఈ సైజ్ కాంబినేషన్ కూడా మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. టెక్స్ట్ లో వచ్చేసరికి ఈ సైజులు కరెక్ట్ గా, హెడ్డింగ్ వచ్చేసరికి హెడ్డింగ్ సైజ్ ఇవ్వాలి, సబ్ హెడ్డింగ్ వచ్చేసరికి సబ్ హెడ్డింగ్ సైజ్ ఇవ్వాలి, ఇందులో ఉండే టెక్స్ట్ వచ్చేసరికి టెక్స్ట్ సైజ్ ఇవ్వాలి మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఇక్కడ గ్రాండ్ ఓపెనింగ్ అని టెక్స్ట్ పెడదాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తాను, హెడ్డింగ్ తీసుకున్నాను. హెడ్డింగ్ తీసుకుని చూడండి ప్రతిదీ కూడా ఇలా మూవ్ చేసుకోవచ్చు మనం. చూడండి మూవ్, డ్రాగ్ అండ్ డ్రాప్, అండ్ అది ఎక్కడ కావాలనుకుంటే అక్కడ పెట్టుకోవచ్చు ఇలా మనం. చూసారా ఇక్కడ గ్రాండ్ ఓపెనింగ్ అని పెట్టాను ఇలాగా. ఓకే, 2 lines తీసుకున్నాడు కదా వాడు. గ్రాండ్కి వచ్చేసరికి నేను టెక్స్ట్ కలర్ మార్చి చూడండి, టెక్స్ట్ మీద క్లిక్ చేసేటప్పుడు లోగో మీద క్లిక్ చేస్తే లోగో ఆప్షన్స్ మెనూ. ఇప్పుడు టెక్స్ట్ మీద క్లిక్ చేశాను కదా, టెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి చూడండి ఇలా. సో ఫస్ట్ వచ్చేసరికి ఫాంట్, మనం ఏ ఫాంట్ లో ఆ టెక్స్ట్ పెట్టాలనుకుంటున్నామో ఆ ఫాంట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చేసరికి ఈ ఫాంట్ పెడదాం అనుకుంటున్నాను. సో ఆ ఫాంట్ బాగుంది అనుకుంటే ఆ ఫాంట్, ఇలా మల్టిపుల్ ఫాంట్స్ అంటే థర్డ్ పార్టీ ఫాంట్స్ కూడా మనం బయట నుంచి కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. తెలుగు ఫాంట్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇందులో. సో మీరు ఏ ఫాంట్ అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ ఫాంట్ ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇట్లా చూడండి చాలా ఫాంట్స్ ఉన్నాయి. సో నేను గ్రాండ్ అని పెట్టుకున్నాను. దీనికి వచ్చేసరికి వైట్ కలర్ పెడదాం అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి కలర్ ఉంటుంది ఆప్షన్, టెక్స్ట్ కలర్. ఈ కలర్ లోకి వెళ్ళి వైట్ కలర్, ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఉంది కాబట్టి అందులో వైట్ బాగా కనబడుతుంది. వైట్ అనేది ఒకటి పెట్టుకున్నాను. నెక్స్ట్ దాని సైజ్ పెంచాలనుకుంటే తగ్గించాలనుకుంటే ఇక్కడ సైజ్ ఉంది చూడండి, టెక్స్ట్ సైజ్ ఎక్కడి నుంచి అయినా పెంచవచ్చు, లేదంటే ఇలా మూవ్ చేసుకుని పెంచవచ్చు. మనం ఇలా మూవ్ చేసుకున్నాను. గ్రాండ్. నెక్స్ట్ ఓపెనింగ్ అనేది పెడదాం అనుకుంటున్నాను, గ్రాండ్ ఓపెనింగ్.
ఇదే డూప్లికేట్ తీసుకుంటాను నేను. చూడండి, ఇదే టెక్స్ట్ ని డూప్లికేట్ తీసుకోవడం వల్ల ఆ ఫాంట్, కలర్ కాంబినేషన్ అన్ని కూడా సెట్ అయిపోతాయి ఆటోమేటిక్ గా. ఇప్పుడు డూప్లికేట్ తీసుకున్నా, ఇక్కడ ఏం చేస్తున్నాను నేను, డబుల్ క్లిక్ చేసి ఓపెనింగ్ అని టైప్ చేస్తాను. ఇప్పుడు నాకు చూడండి, టెక్స్ట్ ఆప్షన్స్ లో కలర్ సెట్ చేసాం, సైజ్ మార్చాం, ఫాంట్ మార్చాం. ఇక్కడ వచ్చేసరికి ఇటాలిక్ లో కావాలంటే ఇటాలిక్, బోల్డ్ లో కావాలంటే బోల్డ్, అండర్లైన్ కావాలంటే అండర్లైన్, స్ట్రైక్, నెక్స్ట్ అప్పర్ కేస్ లోకి మార్చాలనుకుంటే అప్పర్ కేస్ లోకి మార్చేసుకుంటాను. నేను క్యాపిటల్ లెటర్ టైప్ చేశాను, అది అప్పర్ కేస్ లో మార్చాలనుకుంటున్నాను. సో దీనికంటే ముందు చూడండి, పైన ఇమేజ్ ఎలా ఉంది, ఈ బ్యాక్గ్రౌండ్ లో కొంచెం వైట్ పెట్టి ఆ వైట్ మీద టెక్స్ట్ అనేది రాశాడు మనకి. సో ఈ బ్యాక్గ్రౌండ్ లో ఒక వైట్ అనేది ఉంది చూసారా, దాన్ని మనం షేప్ అంటాం. సో ఇప్పుడు నేను మన ఇమేజ్ కూడా షేప్ అనేది పెట్టుకుంటాను. ఇక్కడ మన ఇమేజ్ కూడా షేప్ అనేది ఒకటి తీసుకుంటాను. షేప్ తీసుకోవాలనుకుంటే ఎలిమెంట్స్ లో చూడండి, ఎలిమెంట్స్ లో మల్టిపుల్ షేప్స్ ఉంటాయి చూడండి, డిఫరెంట్ స్టైల్. సిఆల్ క్లిక్ చేస్తే మల్టిపుల్ షేప్స్ వస్తాయి ఇలా. ఓకే, నేను నార్మల్ గా ఇటువంటి షేప్ తీసుకుందాం అనుకున్నాను, షేప్. ఓకే, చూడండి ఇలా. షేప్ తీసుకున్నాగా. ఓకే, ఇలా తీసుకోండి షేప్. ఇప్పుడు ఈ షేప్ కి వాడు అక్కడ వైట్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాడు కాబట్టి మనం వైట్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకున్నాం, ఇలా వైట్. సో వైట్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను కదా. ఇప్పుడు టెక్స్ట్ వచ్చేసరికి టెక్స్ట్ కలర్ మార్చాలి. టెక్స్ట్ సెలెక్ట్ చేస్తారు, కలర్ మారుస్తారు, బ్లాక్. ఇక్కడ వచ్చేసరికి ఏం కలర్ ఇచ్చాడు, పైన చూడండి రెడ్ ఇచ్చాడు. సో రెడ్ కలర్ ఇచ్చుకుంటాడు ఇలా. గ్రాండ్ ఓపెనింగ్ అని వచ్చిందా. సో చూడండి, షేప్ అనేది నేను స్క్వేర్ షేప్ తీసుకున్నాను, వాడేంటి ఈ షేప్ తీసుకున్నాడు. ఇది చూడండి, ఇది ఈ షేప్ లో తీసుకున్నాడు. నేను కూడా అదే షేప్ తీసుకోవాలనుకుంటున్నాను. అదే షేప్ తీసుకోవాలనుకుంటే ఇదిగోండి షేప్ లో ఈ షేప్ తీసుకోండి, కలర్ వైట్ చేయండి. ఓకే, ఇలా ఇట్లా మూవ్ చేసుకోవచ్చు, ఎంత కావాలన్నా అంత పెట్టుకోవచ్చు. సో షేప్ అనేది ఒకటి పెట్టాను కదా నేను, షేప్ పెట్టి దాని మీద గ్రాండ్ ఓపెనింగ్ అని రాశాను. నెక్స్ట్ పోస్టర్లో ఇంకేముంది చూడండి, కిందన సంథింగ్ రెస్టారెంట్ నేమ్ అనేది ఉంది. రెస్టారెంట్ నేమ్ బ్యాక్ సైడ్ ఒక బ్యాక్గ్రౌండ్ షేప్ అనేది ఒకటి ఉంది చూడండి, ఎల్లో కలర్ లో ఒక షేప్ ఉంది. అటువంటిదే నేను పెట్టాలనుకునేటప్పుడు ఏం చేస్తాను, సేమ్ ఈ ఇమేజ్ లోకి వచ్చి ఇంకో షేప్ తీసుకుంటాను. నేను ఎలిమెంట్స్ లో షేప్ అని ఉంది కదా, ఈ షేప్ తీసుకుంటాను. మళ్ళీ షేప్ తీసుకున్నాం కదా, ఈ షేప్ తీసుకొని ఇలా సైజ్ తగ్గించుకొని ఇక్కడ వచ్చి ఇలా మూవ్ చేసుకోవచ్చు, మూవ్ టూల్తో. ఇలా ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్. అందులో రెస్టారెంట్ నేమ్ ఏదైతే ఉందో ఆ రెస్టారెంట్ నేమ్ ఇచ్చేస్తాం అనమాట. డెమో రెస్టారెంట్ అని రాస్తాను నేను. సో ఈ షేప్ కలర్ మార్చాలనుకుంటే షేప్ కలర్, ఎల్లో కలర్ కావాలనుకుంటే ఎల్లో, చూడండి ఎల్లో కలర్. ఓకేనా, ఆ ఎల్లో కలర్ లోకి మార్పించి చూసారా. ఆ ఎల్లో కలర్ మీద బ్లాక్ టెక్స్ట్ ఇచ్చారు కాబట్టి నేను టెక్స్ట్ కూడా బ్లాక్ కలర్ లోకి మార్చుకుంటాను. ఓకే, టెక్స్ట్ కలర్ బ్లాక్. చూడండి, టెక్స్ట్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకుంటున్నా. సో డెమో రెస్టారెంట్ అని వచ్చిందా. ఓకే, సేమ్ ఇక్కడలాగా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి సమ్ టెక్స్ట్ అనేది రాశాడు ఇక్కడ, అంటే టెక్స్ట్ రాశాడు. ఆ టెక్స్ట్ సైజ్ ఇప్పుడు హెడ్డింగ్ సైజ్ వేరు, సబ్ హెడ్డింగ్ సైజ్ ఇది. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి, టెక్స్ట్ సైజ్ అనమాట. టెక్స్ట్ కావాలి అనుకునేటప్పుడు ఇక్కడ టెక్స్ట్ లోకి వెళ్ళి చూడండి, యాడ్ లిటిల్ బిట్ ఆఫ్ బాడీ టెక్స్ట్, ఇది ఇక్కడ యాడ్ చేస్తాను. ఇందులో యాడ్ చేయండి, ఇందులో సెలెక్ట్ చేయండి, ఇక్కడ టెక్స్ట్ యాడ్ చేశాను. ఓకే, బెటర్ ఫుడ్, లో కాస్ట్, 5 స్టార్ రేటింగ్, అట్లా సంథింగ్ మీరు ఏదైనా కంటెంట్ రాసుకోవచ్చు. కంటెంట్ రాసేటప్పుడు ఫాంట్ సైజ్ కూడా తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు, మీ కంటెంట్ ని బేస్ చేసుకున్నా. ఇదే కంటెంట్ ని కాపీ పేస్ట్ చేస్తాను ఎగ్జాంపుల్. ఓకే, ఇలా మీరు కంటెంట్ రాసేసుకోవచ్చు. ఏదైతే కంటెంట్ రాయాలనుకుంటున్నారో కంటెంట్ ఆటోమేటిక్ ఇలా మూవ్ చేసుకోవచ్చు, ఎక్కడికి కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి, ఇక్కడికి వచ్చేసరికి ప్రమోషన్స్ దట్ వీ ఆఫర్, మన దగ్గర మెయిన్ కోర్సెస్ ఏమున్నాయని ఇక్కడ చూపిస్తున్నాడు. ఓకే, ఇక్కడ నేను మెయిన్ కోర్స్ అని ఒక హెడ్డింగ్ పెట్టుకున్నాను, నార్మల్ హెడ్డింగ్ పెట్టాడు, సబ్ హెడ్డింగ్ లో తీసుకొని చూడండి, ఇది మూవ్ అవ్వకుండా చూసుకుంది.
ఇది మూవ్ చేసుకుంటా. సో ఇక్కడ మెయిన్ కోర్స్ అని రాస్తాను నేను. సైజ్ తగ్గించుకుంటా నాకు తగ్గట్టు. సో మెయిన్ కోర్స్ లాగా వచ్చేసరికి ఒక బుల్లెట్ పాయింట్ లో రాసి చూడండి. గ్రిల్లెడ్ చికెన్ కాస్టా, తందూరి చికెన్ అలా రాశాడు 3 బుల్లెట్ పాయింట్లు. ఈ బుల్లెట్ పాయింట్లు మీరు పెట్టుకోవాలనుకుంటే బుల్లెట్ పాయింట్లో పెట్టుకోవచ్చు. ఎలా సేమ్ టెక్స్ట్ రాస్తారు ఇక్కడ. చికెన్, మటన్, ఫిష్ అని ఇలా ఏదో రాసుకున్నాయి. ఓకేనా, ఏదైనా రాయండి. ఈ టెక్స్ట్ అలైన్మెంట్ వచ్చేసరికి లెఫ్ట్ పెట్టండి. ఇక్కడ చూడండి లెఫ్ట్ అలైన్మెంట్ ఉంది. సో ఇలా రాసుకోండి. మెయిన్ కోర్సు ఫాంట్ సైజ్ తగ్గిస్తాను. ఓకే, బోల్డ్ మెయిన్ కోర్స్ అనేది బోల్డ్ లో ఉంది కాబట్టి హెడ్డింగ్ ఇక్కడ మనం ఇక్కడ టెక్స్ట్ రాసేటప్పుడు అది నార్మల్ గా లైట్ వెయిట్ లోనే ఉండాలి. చికెన్, మటన్ ఇలా రాశాను. ఇక్కడ ఇవి బుల్లెట్ పాయింట్స్ లా కావాలనుకుంటే ఇక్కడ బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ బుల్లెట్ పాయింట్స్ క్లిక్ చేస్తే బుల్లెట్ పాయింట్స్ అనేది ఆటోమేటిక్ గా యాడ్ అయిపోతాయి మనం. ఓకేనా, ఈ బుల్లెట్ పాయింట్స్ బదులు అక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఇక్కడ ఇటువంటి ఐకాన్ ఇచ్చాడు చూడండి. ఇవేంటి, ఇది కూడా షేప్ అనమాట ఇది. ఓకేనా, రౌండ్ షేప్ అనేది ఇక్కడ తీసుకొని ఇచ్చాడు మనకి. బుల్లెట్ పాయింట్స్ తీసేస్తాను నేను చూడండి. తీసేసి ఎలిమెంట్స్ లోకి వెళ్ళి షేప్స్ చూడండి. షేప్స్ లో రౌండ్ షేప్ అని ఉంది ఒకటి, రౌండ్ షేప్. ఇది తీసుకుండాలి. ఇది రీసైజ్ చూడండి. ఇలా ఇట్లా పెట్టుకోవచ్చు. చూడండి, ఎక్కడికి కావాలంటే అక్కడికి ఇలా మూవ్ చేసుకుంటాం. డౌన్ యారో, లెఫ్ట్ యారో యూజ్ చేస్తారు మనకి కీబోర్డ్ లో. డౌన్ యారో, లెఫ్ట్ యారో. ఓకే, సేమ్ డూప్లికేట్ తీసుకుంటా డౌన్. అది కలర్ మార్చుకోవచ్చు మీరు. ఓకే, మీరు కలర్ అనేది రెడ్ మార్చుకోవాలనుకుంటే రెడ్ మార్చుకోవచ్చు. మళ్ళీ డూప్లికేట్ తీసుకుంటాం. చూసారా, అప్లై అయిపోయింది. ఇక్కడ ఏదైతే ఉందో అది అలా అప్లై అయిపోయింది అనమాట. ఈ సైజులు అవన్నీ చూసుకుంటారు పర్ఫెక్ట్ గా మీరు. ఓకేనా, హెడ్డింగ్ సైజ్ ఎంత ఉంది, ఎక్కడ అంతా అన్ని చూసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏముంది, లాంచ్ డేట్ అని ఉంది. డేట్ క్యాలెండర్ ఒకటి ఉంది. లాంచ్ డేట్ ఉన్నాక టెక్స్ట్ ఉంది. నేను కాపీ చేసేస్తాను టెక్స్ట్ నార్మల్ గా. టెక్స్ట్ లాంచ్ డేట్ తీసుకున్నా కూడా. లాంచ్ డేట్ తర్వాత ఏముంది, ఇక్కడ క్యాలెండర్ ఐకాన్ ఉంది. నెక్స్ట్ డేట్ ఉంది అనమాట ఇక్కడ. సో ఈ డేట్ వరకు కాపీ నేను చేస్తాను. క్యాలెండర్ ఐకాన్ కావాలంటే సేమ్ ఎలిమెంట్స్ లోకి వెళ్ళి ఇక్కడ క్యాలెండర్ అని సెర్చ్ చేయండి. క్యాలెండర్ అని సెర్చ్ చేయగానే ఇక్కడ చూడండి మల్టిపుల్ క్యాలెండర్ ఐకాన్స్ వస్తాయి. కొన్ని గ్రాఫిక్స్ లో మల్టిపుల్ క్యాలెండర్ ఐకాన్స్ వస్తాయి. మీకు ఏదైతే వస్తుందో ఆ క్యాలెండర్ ఐకాన్ పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ క్యాలెండర్ ఐకాన్ నచ్చింది అనుకోండి, స్టార్టింగ్ ఇది పెట్టుకుంటాను నేను. చూడండి ఇట్లా మూవ్ క్యాలెండర్ ఐకాన్ పెట్టుకొని టెక్స్ట్ అనేది ఇక్కడ పేస్ట్ చేస్తాం. లాంచ్ డేట్ అని ఇచ్చాను చూసారా, లాంచ్ డేట్ ఇచ్చానా. కొంచెం ఇది పెంచుకోండి ఇలాగా కావాలంటే. ఏంటది, షేప్, బ్యాక్గ్రౌండ్ షేప్ ఇచ్చాం కదా, ఆ షేప్ కొంచెం పెంచుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలాగ ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ లో ఒక షేప్ ఇచ్చాడు. ఆ షేప్ లో మళ్ళీ ఆర్డర్ నవ్ అని ఒక బటన్ ఇచ్చాడు. ఇక్కడ ఫోన్ నెంబర్ ఐకాన్ ఇచ్చాడు. ఫోన్ సింబల్ ఇచ్చాడు. సో ఇలా కావాలంటే మనం ఏం చేస్తాం, సేమ్ మళ్ళీ షేప్ తీసుకుంటాం. ఎలిమెంట్స్ లోకి వెళ్ళి చూడండి, ఇక్కడ రిమూవ్ చేయండి ఏదంటే. సో ఇక్కడ ఈ టైప్ ఆఫ్ షేప్ తీసుకుంటాం. సేమ్ షేప్ నేను తీసుకుంటాను. మళ్ళీ ఇది షేప్, ఈ షేప్ అనేది తీసుకున్నాను. ఈ ఇమేజ్ లో తీసుకోవాలి మనం. షేప్ తీసుకున్నా ఇలా మూవ్ చేసుకున్నాం. ఇలా షేప్ ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో. ఇక్కడ ఏం చేసాడు, బటన్ పెట్టాడు. ఆర్డర్ నవ్ అని ఒక బటన్ పెట్టాడు. నాకు కూడా ఆర్డర్ నవ్ అని బటన్ రావాలి అనుకుంటే జస్ట్ ఎలిమెంట్స్ లోకి వెళ్ళి ఆర్డర్ నవ్ అని సెట్ చేయండి. ఇలాగా ఆర్డర్ నవ్. ఆర్డర్ నవ్ అనగానే మల్టిపుల్ బటన్స్ వస్తాయి. డిఫరెంట్ స్టైల్లో ఉన్న బటన్స్ అన్ని వస్తుంటాయి. ఆర్డర్ నవ్ చూసారా, డిఫరెంట్. మీరు ఏం పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ ఐకాన్ పెట్టుకుంటారు. ఇక్కడ చూడండి, ఆర్డర్ నవ్ చూసారా. ఫర్ ఎగ్జాంపుల్ అతను ఇటువంటి పెట్టినట్లు ఉన్నాడు. ఇది పెట్టాడు కదా, ఇది తీసుకుంటాను నేను. తీసుకొని తీసుకొచ్చి సైజ్ తగ్గించుకుంటాను. సో ఆర్డర్ నవ్ అంటే మనం ఒక ఇమేజ్ చేయాలి అనుకుంటే మనం అందులో ఉన్న ఎలిమెంట్స్ యూజ్ చేస్తే ఎలిమెంట్స్ లో ఉన్న
షేప్స్, కానీ ప్రతిదీ కూడా ఏం కావాలనుకుంటే అది అక్కడ సెట్ చేసుకోవచ్చు. మీరు ఎలిమెంట్స్ లోకి వెళ్ళే ప్రతిదీ మనకు దొరికేస్తుంది. ఆర్డర్ అన్న తర్వాత ఇక్కడ ఏముంది, నెక్స్ట్ ఫోన్ నెంబర్ పెట్టాడు, ముందు ఫోన్ ఐకాన్ పెట్టాడు దానికంటే ముందు. సో ఫోన్ ఐకాన్ ఎలిమెంట్స్ లోకి వెళ్ళి ఫోన్ అని వెతకండి. డిఫరెంట్ ఫోన్ స్టైల్స్ వస్తాయి చూడండి. ఓకే, ఫోన్ ఐకాన్ వాడు ఏం ఐకాన్ పెట్టాడు చూసుకోండి. అటువంటి ఐకాన్ కావాలనుకుంటే అటువంటి ఐకానే పెట్టండి. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెట్టుకోండి, ఇలా మూవ్ చేసుకుంది. మూవ్ చేసా. ఇప్పుడు టెక్స్ట్ ఎలిమెంట్ ఒకటి తీసుకుంటున్నాను. ఓకే, ఫోన్ నెంబర్ యాడ్ చేసుకుంటాను నేను. 1 2 3 4 5 6 7 8 9 ఇలా మూవ్ చేసుకుంటున్నాను ఇక్కడికి. ఓకే, ఆర్డర్ నవ్ అని పెట్టాను. అంటే ఇక్కడ నాకు ఈ డిజైన్ లో ఏం యూజ్ చేశాను, టెక్స్ట్ ఎలిమెంట్స్ యూజ్ చేశాను, షేప్స్ యూజ్ చేశాను, అంతే. షేప్స్, బుల్లెట్ పాయింట్స్ యూజ్ చేశాను. ఓకేనా, ఐకాన్స్ యూజ్ చేశాను, క్యాలెండర్ ఐకాన్ ఇవన్నీ యూజ్ చేశాను. లోగో అనేది అప్లోడ్ చేశాను ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి 3 ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ 3 ఐటమ్స్ ఉన్నాయి చూసారా. వీటిని వచ్చేసరికి మనకి ఏంటంటాం అంటే మనం వాటిని ఫ్రేమ్స్ అని అంటాం. మనం ఫ్రేమ్స్ 3 ఫ్రేమ్స్ అనేది ఇక్కడ నేను తీసుకుంటున్నాను. చూడండి, ఎలిమెంట్స్ లోనే ఫ్రేమ్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి. ఫ్రేమ్స్. ఈ ఫ్రేమ్స్ దేనికోసం అంటే మనం ఏదైనా ఐటమ్, ఒక ఫోటో కానీ ఏదైనా కానీ అందులో ఫిట్ అయిపోవాలనుకుంటే అటువంటిప్పుడు ఈ ఫ్రేమ్స్ అనేది యూజ్ చేస్తుంటాం. మనం ఫ్రేమ్స్ కానీ మార్కప్స్ కానీ అటువంటిప్పుడు యూజ్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫ్రేమ్ తీసుకున్నాను, ఈ ఫ్రేమ్. ఓకే, చూడండి ఫ్రేమ్ ఎలా తీసుకున్నాను. ఓకే, ఈ ఫ్రేమ్ లోకి వచ్చేసరికి నేను చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా పెట్టాలనుకుంటున్నాను ఇమేజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతానికి చికెన్ ఇమేజ్ ఒకటి పెడతాను. ఒక దాంట్లో చికెన్, ఈ ఇమేజ్ పెట్టాను అనుకున్నాం. చూడండి, మీకు నచ్చిన ఇమేజ్ పెట్టండి ఏదైనా కదా. సో ఇది పెట్టాను. అది మూవ్ చేయగానే ఇక్కడ వచ్చింది కదా. ఇది ఎప్పుడైతే మనం ఇమేజ్ ఆ షేప్ లో డ్రా చేస్తామో ఆ షేప్ లో ఫిట్ అయిపోతుంది అనమాట ఇమేజ్. చూసారా, ఆ షేప్ లో ఫిట్ అయిపోయింది. సేమ్ షేప్ డూప్లికేట్ తీసుకుంటున్నాను. డూప్లికేట్ తీసుకొని చూడండి ఇక్కడికే మూవ్ చేసుకుంటున్నాను ఇలాగే. ఓకే, మళ్ళీ డూప్లికేట్ తీసాను, ఇట్లా పెట్టాను, ఇలా పెద్ద చేశాను. చూడండి, ఓకేనా. ఇలా ఇదొక సైజు, ఇదొక సైజు, ఇదొక సైజులో ఉన్నాయి. ఇది కూడా పెద్ద చేసుకోవాలనుకుంటే పెద్ద చేసుకోవచ్చు ఇలా. అయితే ఇక్కడ చూసారు, ఈ చిన్నదాని పై పుటాలో వచ్చేసరికి ఇది కిందన ఉంది, ఇది పైన ఉంది, ఇది కిందన ఉంది. ఇలా మనం ఈ మూడింటిని కూడా కింద పైన మార్పు చేయాలంటే మనకి ఇక్కడ పొజిషన్ అని ఒక ఆప్షన్ చూడండి. టాప్ బార్ లో పొజిషన్ లో లేయర్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి. లేయర్స్, ఈ లేయర్స్ లో వచ్చేసరికి మనం ఒకటి కిందకి ఒకటి మీదకి ఇలా టచ్ చేసుకోవచ్చు. ఇది చూడండి ఇలా. ఇది టాప్ లో ఉన్నది కిందకి రావాలనుకుంటే చూసారా, ఇది కిందకి వచ్చింది కదా. ఓకే, సో ఇలాంటి ఫ్రేమ్ పెట్టాం. చూడండి, ఇక్కడ కావాలంటే నేను డిలీట్ చేస్తాను, ఫ్రేమ్ ఉంటుంది అందులోనే. చూసారా, ఫ్రేమ్ డిలీట్ చేస్తే ఒక షేప్ ఉంది ఇక్కడ ఎక్స్ట్రాగా. నేను ఆ షేప్ ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి, ఆ షేప్ కూడా ఇక్కడ అప్లై అయిపోతుంది. ఎలిమెంట్స్ లోకి వెళ్ళి షేప్స్ ఉన్నాయి చూడ, రౌండ్ షేప్. ఈ రౌండ్ షేప్ అనేది ఇక్కడ అప్లై చేసుకుంటున్నాను. ఈ రౌండ్ షేప్ దాన్ని మూసేస్తుంది కదా. అప్పుడు ఏం చేయాలి మనం, లేయర్స్ లోకి వెళ్ళి పొజిషన్ లో లేయర్స్ లో ఏం చేయాలి, ఇక్కడ మనం రౌండ్ షేప్ అనేది కింద తీసుకో. చూడండి, చూసారా ఎల్లో కలర్ షేప్ వచ్చింది, ఎల్లో కలర్. అక్కడ వైట్ కలర్ తీసుకొని మనం ఇక్కడ ఎల్లో కలర్ తీసుకున్నాం. ఓకే, షేప్ అనేది ఇలా తీసుకోవచ్చు. నేను సేమ్ మళ్ళీ సేమ్ షేప్ ఇక్కడ ఉంది కదా, డూప్లికేట్ చేస్తాను దీన్నే. ఇక్కడ లేయర్స్ నుంచి కూడా డూప్లికేట్ చేసుకోవచ్చు మనం. ఇలా డూప్లికేట్ చేసుకుని ఇలా మూవ్ చేస్తాను. ఇది కూడా పైకి వెళ్ళిపోయింది కదా. చూడండి, సెకండ్ పార్ట్ కింద తెచ్చుకుంటుంది ఇలా. దాన్ని మూవ్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్లు ఇలా. చూడండి ఇలా. సో షేప్ ఒకటి పెట్టాడు, దానిపైన ఫ్రేమ్ పెట్టాడు, ఫ్రేమ్ లోపల ఇమేజ్ పెట్టాడు అనమాట అలా. ఓకేనా, ఇంకోటి తీసుకోవాలనుకుంటే ఇంకోటి డూప్లికేట్ చేసుకోవచ్చు. అలాగే సేమ్ డూప్లికేట్ డౌన్ లాగేసుకుంటుంది.
ఇలా ఆ సైజులో మనం పెట్టుకుంటాం ఇలా చూస్తారా. సో అక్కడ వాడు వైట్ కలర్ ఇచ్చాడు, నేను ఏం చేశానంటే ఎల్లో కలర్ ఇచ్చాను. ఇలా సైజు మార్చేసుకోండి మీరు. ఓకే ఇలా. సో ఇలా పెట్టానా 3 ఇమేజెస్ షేప్స్ వాడాను నేను. సో ఇక్కడ సేవ్ అప్ టు 40% ఆఫ్ అని ఒక ఎలిమెంట్ అనేది ఉంది. సేమ్ ఎలిమెంట్స్లోకి వెళ్ళి సేవ్ 40% అని సెర్చ్ చేయండి. సేమ్ ఇమేజ్ మనకు చూపించేస్తుంది ఇక్కడ. సో మనం డిఫరెంట్ ఇమేజ్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే సేమ్ ఇమేజ్ కావాలంటే సేమ్ ఇమేజ్ అలా సెర్చ్ చేసుకుంటే ఎక్కడైనా దొరుకుతుంది. లేదు నాకు ఇది బాగా నచ్చింది అనుకుంటే ఇది వాడతాను నేను. సో కింద ఇమేజ్లో సైజులు తగ్గించుకుంటాను. ఓకే ఇలాగా. ఓకేనా. చూడండి పైన ఇమేజ్ ఎలా అయితే ఉందో కింద ఇమేజ్ కూడా అలాగే ఉంది. ఓకే ఇట్లా మనం స్క్రాచ్ నుంచి కూడా ఒక డిజైన్ అనేది చెయ్యాలి అంటే మనం ఫస్ట్ ఏంటి లెఫ్ట్ సైడ్ లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయని తెలుసుకోవాలి. మనం ఫస్ట్ డిజైన్ అంటే రెడీమేడ్ టెంప్లెట్స్ ఉంటాయి. ఎలిమెంట్స్ అంటే ఏంటంటే ఆ ఎలిమెంట్స్ లో మనకి ఇమేజెస్ ఉంటాయి, ఐకాన్స్ ఉంటాయి, గ్రాఫిక్స్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, స్టాక్ ఫ్రేమ్స్ ఉంటాయి, ఓకేనా, షేప్స్ ఉంటాయి. ఇట్లా మనకి ఏం కావాలన్నా సరే 80% ఎలిమెంట్స్ లోనే దొరుకుతాయి మనకి. ఓకేనా. 40% ఆఫ్ అన్నా ఇప్పుడు చూసారా ఎలిమెంట్స్ లోనే ఉంది మనకి. సో షేప్స్ తీసుకున్నాం, మొబైల్ ఫోన్ ఐకాన్ తీసుకున్నాను, ఆర్డర్ నో బటన్ తీసుకున్నాను, షేప్ తీసుకున్నాను, ఇవన్నీ కూడా ఎందులో ఉన్నాయి మనకి ఎలిమెంట్స్ లో ఉన్నాయి. టెక్స్ట్ లోకి వస్తారు టెక్స్ట్ హెడ్డింగ్ కానీ సబ్ హెడ్డింగ్ కానీ టెక్స్ట్ కానీ మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు, మీరు మీకు నచ్చింది మీరు చేయొచ్చు. అప్లోడ్స్ లోకి వచ్చేసరికి థర్డ్ పార్ట్ అంటే మన డెస్క్టాప్ లో ఉన్నవి మన కాన్వాలోకి అప్లోడ్ చేయాలంటే అప్లోడ్స్ లోకి వెళ్ళి అప్లోడ్ చేస్తాం. ఆటోమేటిక్ గా ఇక్కడ లోగో అవ్వచ్చు, మీ రెస్టారెంట్ లోగో అవ్వచ్చు, మీ కంపెనీ లోగో అవ్వచ్చు, మీ ఇన్స్టిట్యూట్ లోగో అవ్వచ్చు, ఏదైనా సరే ఇక్కడ నుంచి మనం అప్లోడ్ చేసుకుంటాం. అప్లోడ్స్ లోకి వెళ్ళేసరికి ఇక్కడ డ్రా అని ఒక ఆప్షన్ ఉంటుంది. మనం డ్రా చేయాలన్నా కూడా డ్రా చేసుకోవచ్చు. మనం ఈ డ్రా ఆప్షన్ లో పెన్సిల్ ఉంటుంది చూడండి, ఇలాగా పెన్సిల్ ఉంటుంది. ఇలా మీరు ఇలా డ్రా చేయొచ్చు ఏదైనా సరే. నాకు అవసరం లేదనుకుంటే ఇక్కడ ఎరేజర్ ఉంటుంది, ఎరేజర్ మీద ఒకసారి దాని మీద క్లిక్ చేస్తే అది ఎరేజ్ అయిపోతుంది. డ్రా ఉంటుంది. ఇక్కడ ప్రాజెక్ట్స్ వచ్చేసరికి రీసెంట్ గా నేను ఏదైతే ప్రాజెక్ట్స్ చేశానో అవన్నీ కూడా ఈ ప్రాజెక్ట్స్ లో సేవ్ అయ్యి ఉంటాయి. ఓకేనా. రీసెంట్ చేసిన ప్రాజెక్టులన్నీ కూడా ఈ ప్రాజెక్ట్ లో సేవ్ అయ్యి ఉంటాయి. సో ఇది డిజైన్ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా ఇలా చేస్తాం. సో ఒక పోస్టర్ అనేది స్క్రాచ్ నుంచి కూడా ఎలా చేయాలనేది ఇప్పుడు చూసాం మనం. నెక్స్ట్ వచ్చేసరికి ఫోటో ఎడిటింగ్ టూల్స్ అనేది చూద్దాం మనం. ఫోటో ఎడిటింగ్ టూల్స్ ఒక్కసారి యాడ్ పేజ్ క్లిక్ చేస్తాను. యాడ్ పేజ్ క్లిక్ చేస్తాను చూడండి, మల్టిపుల్ పేజెస్ ఇలా డిఫరెంట్ ఇమేజ్లు యాడ్ అవుతుంటాయి ఇలా. సో ఇక్కడ వచ్చేసరికి ఏమైంది, యాడ్ పేజ్ క్లిక్ చేయగానే కొత్త పేజ్ కూడా ఓల్డ్ ప్లేస్ బ్యాక్గ్రౌండ్ అనేది అలా వచ్చేస్తుంటది ఇక్కడ. సో నాకు ఈ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదనుకుంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఓన్ గా నేను ఒక బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకుంటా ఇక్కడ. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఎలిమెంట్స్ లోకి వెళ్ళి స్కెచ్ బ్యాక్గ్రౌండ్ అని వెతుకుతా. స్కెచ్ బ్యాక్గ్రౌండ్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకోండి, అందులో గ్రాఫిక్స్ లో కాకుండా ఫొటోస్ లో వెతుక్కోండి. ఫొటోస్ లో మన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టడానికి బాగుంటది. ఈ ఇమేజ్ తీసుకుంటాను నేను. క్లిక్ చేశాను, సెట్ యాజ్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ పెట్టాను. ఇక్కడ చూడండి పైన మెనూలో ఒపాసిటీ తగ్గిస్తాను నేను. ఒపాసిటీ తగ్గించాను. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి, బ్యాక్గ్రౌండ్ సింగిల్ కలర్ కావాలంటే ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు మీరు ఇలా. లేదు నాకు గ్రేడియంట్స్ కావాలంటే చూడండి కింద గ్రేడియంట్స్ అని ఉంటాయి చూడండి. గ్రేడియంట్ కలర్స్ అన్ని కూడా కింద ఉంటాయి. మీరు ఏదైనా గ్రేడియంట్ కలర్ ఇవ్వాలనుకుంటే ఇలా గ్రేడియంట్ కలర్ అనేది ఇచ్చుకోవచ్చు మీరు. చూడండి ఆటోమేటిక్ గా ఈ కలర్ కాంబినేషన్స్ కాన్వా కూడా సెట్ చేసేస్తారు మనకి, అంటే ఇబ్బంది లేకుండా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ కాంబినేషన్ నాకు నచ్చింది అనుకోండి, ఈ కలర్ కాంబినేషన్ సెట్ చేసుకుంటాను. సో ఇప్పుడు నేను ఒక ఫోటో అనేది ఎడిట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ లో ఒక ఫోటో అనేది ఎడిట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫోటో ఎడిట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే మీరు మీ ఫోటో అనేది ఇందులోకి అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్స్ లోకి వెళ్ళి అప్లోడ్ ఫైల్స్ లోకి వెళ్ళి మీ ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోని అప్లోడ్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో ఉంది నాది, నేను అప్లోడ్ చేసుకున్నాను. క్లిక్ చేశాను అలాగా. ఓకే, ఫోటో అనేది అప్లోడ్ అయింది ఇలాగ చూడండి. సో ఫస్ట్ ఈ ఫోటో ఎడిటింగ్ టూల్స్కి వచ్చేసరికి ఇక్కడ చూడండి ఎడిట్ ఫోటో అనే ఆప్షన్ ఉంటుంది. ఫోటో మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఎడిట్ ఫోటో క్లిప్ ఆప్షన్ కానీ క్లిప్ చేయాలంటే రివర్స్ లో క్లిప్ చేసుకోవచ్చు దాన్ని. ఎలా కావాలంటే అలా క్లిప్. ఒకనే యానిమేషన్ చేసుకోవచ్చు, పొజిషన్ సెట్ చేసుకోవచ్చు. పొజిషన్ అంటే లేయర్స్ సెట్ చేసుకోవచ్చు, ట్రాన్స్పరెంట్ తగ్గించుకోవచ్చు, ఇవన్నీ నార్మలే. సో ఎడిట్ ఫోటో అనే ఆప్షన్ చూద్దాం ఇప్పుడు మనం. ఓకే, ఎడిట్ ఫోటో. ఇక్కడ ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేయగానే చూడండి ఏదైతే ఫోటో క్లిక్ చేశానో ఆ ఫోటో సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవర్ బీజీ రిమూవర్ అని ఒక ఆప్షన్ చూడండి. అంటే ఈ ఫోటోకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే ఇక్కడ ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేసి
బీజీ రిమూవర్ క్లిక్ చేస్తాను. బీజీ రిమూవర్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా బ్యాక్గ్రౌండ్ అనేది సింగిల్ క్లిక్ తో వితౌట్ క్వాలిటీ లాస్, ఏ విధమైన క్వాలిటీ లాస్ అవ్వకుండా సింగిల్ క్లిక్ లో మీ ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. చూడండి, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది కదా. సో నేను ఎలా కావాలంటే అది వాడుకుంటున్నాను. ఓకే, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏదైనా బ్యాక్గ్రౌండ్ లో కానీ నా ఫోటోలో కానీ ఏదైనా తేడా ఉందనుకోండి, దాన్ని రిమూవ్ చేయాలనుకుంటే మ్యాజిక్ ఎరేజర్. మ్యాజిక్ ఎరేజర్ అనేది వేరే ఫోటోలో నేను చెప్తాను. మ్యాజిక్ ఎక్స్పాండ్ కూడా వేరే ఫోటోలో యూజ్ చేసి చెప్తాను. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఈ ఫోటోలో మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే బ్యాక్గ్రౌండ్ రిమూవర్ ఒకటి, మ్యాజిక్ ఎడిట్ అనేది ఒకటి చేద్దాం మనం. మ్యాజిక్ ఎడిట్ అని దేనికోసం ఉపయోగపడుతుంది అంటే మనం ఏదైనా ఎలిమెంట్ మార్చేయడానికి కానీ కలర్ చేంజ్ చేయడానికి అంటే స్టైల్, ఆ ఎలిమెంట్ యొక్క స్టైల్ కానీ కలర్ కానీ ఏదైనా చేంజ్ చేయాలి అన్నప్పుడు ఈ మ్యాజిక్ ఎడిట్ అని ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటోలో నేను ఈ సూట్ కలర్ కొంచెం గ్రే కలర్ లో ఉంది కదా, అది నేను రెడ్ కలర్ లోకి మార్చుకుందాం అనుకుంటున్నాను, లేదంటే బ్లూ కలర్ లోకి మార్చుకుందాం అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాను, నేను ఈ ఫోటో సెలెక్ట్ చేస్తాను, ఎడిట్ ఫోటోలోకి వెళ్ళి ఇక్కడ మ్యాజిక్ ఎడిట్ ఉంది కదా, ఈ మ్యాజిక్ ఎడిట్ మీద క్లిక్ చేస్తాను. ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ బ్రష్ సైజ్ అని ఉంది ఒక ఆప్షన్ చూడండి, బ్రష్ సైజ్. అట్లా బ్రష్ సైజ్ ఇలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు మీరు. ఇట్లా నేను ఇప్పుడు సూట్ కలర్ మార్చుదాం అనుకుంటున్నాను కాబట్టి ఆ సూట్ మాత్రం ఇలా సెలెక్ట్ చేస్తాను. మౌస్ తో సూట్ అనేది ఇలా కొంచెం అటు ఇటు అయినా ప్రాబ్లం లేదు మనకు. ఓకేనా, నాకు ఇది బ్రష్ పెద్ద అయిపోతుంది అనుకుంటే బ్రష్ చిన్నది చేసుకోండి ఇలాగా. ఓకే, ఇలా ఏం చేశాను, ఇక్కడ బ్రష్ ఏదైతే ఉందో నా సూట్, ఆ సూట్ అలా సెలెక్ట్ చేశాను. నేను సెలెక్ట్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తాను. కంటిన్యూ క్లిక్ చేస్తే ఇక్కడ ఒక ఏఐ ప్రాంప్ట్ అనేది అడుగుతుంది అనమాట. ఇట్ విల్ బి క్రియేటెడ్ ఫర్ యూ యూజింగ్ ఏఐ యూజ్ చేసి ఇక్కడ ప్రాంప్ట్ అవ్వాలి, ఖచ్చితంగా ఏఐ అండర్స్టాండింగ్ ప్రాంప్ట్ అవ్వాలి. నేనేం చేస్తాను, చేంజ్ కలర్ టు బ్లూ, లేకపోతే వేరే కలర్ ఏదైనా గ్రీన్ అంటాను. నేను గ్రీన్ కలర్ లోకి మారుద్దాం అనుకుంటున్నాను నా సూట్ ని. చేంజ్ కలర్ టు గ్రీన్ అని ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. జస్ట్ సింపుల్ గా జనరేట్ అని క్లిక్ చేస్తాను. జనరేట్ అని క్లిక్ చేయగానే ఒక 4 రిజల్ట్స్ అనేది అది జనరేట్ చేస్తుంది. అంటే గ్రీన్ కలర్ లోకి నీ సూట్ ఏదైతే సెలెక్ట్ చేసావో ఆ సూట్ కలర్ అంతా కూడా గ్రీన్ కలర్ లోకి మారుస్తూ ఒక 4 రిజల్ట్స్ అనేది ఇక్కడ మనకి ఇస్తుంది. ఆ 4 రిజల్ట్స్ కూడా ఇక్కడ లోడ్ అవుతున్నాయి చూడండి. ఈ 4 రిజల్ట్స్ ఇక్కడ ఏవైతే లోడ్ అయ్యాయో ఆ రిజల్ట్స్ అనేవి మీకు నచ్చలేదు అనుకోండి, మళ్ళీ రీజనరేట్ అంటే కొత్తగా మళ్ళీ మోర్ జనరేషన్ అనమాట ఇక్కడ వస్తుంది. జనరేట్ న్యూ రిజల్ట్స్, కొత్తగా కూడా మీరు జనరేట్ చేసుకోవచ్చు. నాకు ఏదైనా గ్రీన్ కలర్ లో నచ్చింది అనుకోండి, చూసారా కొంచెం ఎక్స్ట్రా ఇక్కడ కూడా సెలెక్ట్ చేస్తాను కానీ అక్కడ మారలేదు. ఏదైతే ఉందో ఆ ఏఐ అబ్జర్వ్ చేస్తుంది అనమాట. ఏం మార్చాలనుకుంటున్నాం మనం అనేది ఏఐ చూసుకుంటుంది. డన్, చూసారా గ్రీన్ కలర్ లోకి మారిపోయి టీ షర్ట్ చూడండి. ఇలా ఎక్కడికైనా మూవ్ చేసుకోవచ్చు ఆ ఫోటోని. ఓకే, నేనేం చేశాను ఇప్పుడు మ్యాజిక్ ఎడిట్ లోకి వెళ్ళి నా షర్ట్ కలర్ అనేది మార్చాను. ఈ మ్యాజిక్ షర్ట్ కలర్ మార్చడానికే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సూట్ వేసుకున్నావు, మంచి సూట్ వేసుకున్నావు, ఆ సూట్ మీద అంటే ఇటువంటి సూట్లు కాదు వేరే సూట్స్ ఉంటాయి, ఆ సూట్స్ కి ఏంటంటే టై అనేది అవసరం అవుతుంటది. టై పెట్టాలనుకుంటున్నావు, టై మిస్ చేస్తావు, నువ్వు ఫోటోలో తీసేటప్పుడు టై వేసుకోవడం మర్చిపోయావు. అప్పుడు ఏమవుతుంది, మనకి ఆ టై మీకు కావాలి కదా, అప్పుడు ఏం చేస్తావు అంటే ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని మ్యాజిక్ ఎడిట్ లోకి వెళ్ళి ఎక్కడైతే నీకు టై కావాలనుకుంటున్నావో ఆ ఏరియాని సెలెక్ట్ చేసుకొని యాడ్ టై అని పెట్టుకుంటావు. సింపుల్ గా ప్రాంప్ట్ యాడ్ టై అని పెట్టుకోగానే యాడ్ టై యాడ్ అయిపోతుంది. మీకు షూస్ లేవనుకోండి, స్లిప్పర్స్ కానీ షూస్ కానీ లేకుండా ఫోటో తీసుకున్నారు, అక్కడ షూ యాడ్ చేయాలనుకునేటప్పుడు ఆ ఫోటో సెలెక్ట్ చేసి మ్యాజిక్ ఎడిట్ లోకి వెళ్ళి మీ పాదాలు ఏవైతే ఉంటాయో ఆ పాదాలను సెలెక్ట్ చేసి ఆ బ్రష్ తో జస్ట్ యాడ్ షూస్ అని పెట్టండి, యాడ్ ఫార్మల్ షూస్ అని పెట్టండి, లేకపోతే యాడ్ ఇంకేదైనా మీ ఇష్టం ఎటువంటి షూస్ కావాలనుకుంటే అటువంటి షూస్ గూగుల్లో సెర్చ్ చేసి సో ఈ టైప్ ఆఫ్ షూస్ కావాలనేసి ఆ ప్రాంప్ట్ అనేది అక్కడ ఇస్తాం మనం. ఇవ్వగానే నీకు షూ యాడ్ అయిపోతుంటుంది. ఓకేనా, ఇట్లా ఈ మ్యాజిక్ ఎడిట్ ని మల్టిపుల్ విధాలుగా వాడచ్చు. ఓకే, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవర్, మ్యాజిక్ ఎడిట్ అనేది ఈ ఫోటోలో చూసాం. నెక్స్ట్ నేను మ్యాజిక్ ఎరేజర్, మ్యాజిక్ ఎక్స్పాండ్, మ్యాజిక్ గ్రాబ్ ఇవి చూస్తాను. నేను వేరే ఫోటో యాడ్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు గ్రూప్ ఫోటో ఉంది. ఓకేనా, నేను గ్రూప్ ఫోటోలో అంటే నేను వేరే ఫోటోలో తీసుకున్నాను, ఒక బీచ్ దగ్గర కానీ లేకపోతే ఇంకెక్కడైనా సరే ఒక ఫోటో అనేది తీసుకున్నాను నేను. సో నా గ్రూప్ ఫోటో అంటే ఇక్కడ ఒక డెమో ఫోటో ఏదైనా తీసుకుంటున్నాను చూడండి. ఈ గ్రూప్ ఫోటో నేను తీసుకున్నది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అంటే నేను ఎక్కడికి వెళ్ళని తీసుకున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్ లో ఎవరో అన్వాంటెడ్ పీపుల్ అనేది యాడ్ అయిపోయారు. యాడ్ అయిపోయేటప్పుడు ఏం చేస్తాను, నేను వాళ్ళని రిమూవ్ చేసి వాళ్ళనుకుంటే ఇక్కడ ఎడిట్ ఫోటోలోకి వెళ్ళి
ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుని ఎడిట్ ఫోటోలోకి వెళ్ళి మ్యాజిక్ ఎరేజర్ అని ఒక ఆప్షన్ చూడండి. ఆ మ్యాజిక్ ఎరేజర్ క్లిక్ చేస్తే ఫోటో మొత్తం సెలెక్ట్ అవుతుంది. సో ఇక్కడ సేమ్ బ్రష్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చూసారా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వీళ్ళని తీసేయాలనుకుంటే చూడండి, జస్ట్ వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. అలాగే ఆటోమేటిక్గా వాళ్ళు రిమూవ్ అయిపోతారు. ఇక ఈ ప్లేస్ కూడా మనం సెలెక్ట్ చేసుకొని ఈ ప్లేస్ కూడా బ్రష్ సైజ్ చిన్నది చేసుకుని అక్కడ కూడా సెలెక్ట్ చేస్తే ఆ ప్లేస్ కూడా రిమూవ్ అయిపోతుంటుంది. ఇలా ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్ ని కానీ ఒక వ్యక్తిని కానీ దేన్నైనా సరే మనం రిమూవ్ చేయాలి అనుకుంటే ఇక్కడ మ్యాజిక్ ఎరేజర్ అనేది మనకు యూజ్ అవుతుంది అనమాట. ఈ మ్యాజిక్ ఎరేజర్ లో ఇమేజ్ ని బట్టి బ్యాక్గ్రౌండ్ బట్టి అది బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ అవుతుందో లేదనేది పర్ఫెక్ట్ గా కొన్ని ఇమేజ్లకి బ్యాక్గ్రౌండ్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది అనమాట. అంటే రిమూవ్ అయిపోయినట్లు మనకు తెలిసిపోతుంటుంది అక్కడ. సో అటువంటి మళ్ళీ ఎన్హాన్స్ చేసుకోవచ్చు మీరు. చూడండి, చూసారా? పర్సన్ అనేది రిమూవ్ అయిపోయారు. ఇంకా బ్రష్ సైజ్ తగ్గించుకొని ఈ ఏరియా కూడా నేను రిమూవ్ చేస్తాను. ఇదంతా రిమూవ్ చేసుకుంటే మొత్తం ఆ ఫోటో అంతా కూడా ఆ ఏరియా మొత్తం కూడా రిమూవ్ అయిపోతాయి. అట్లా ఏదైనా ఏరియా మీకు అవసరం లేదు అనేటప్పుడు ఖచ్చితంగా ఈ రిమూవ్ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. ఏంటి? మ్యాజిక్ ఎరేజర్ అనేది ఆప్షన్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ నేనేం చేస్తున్నాను, అప్లోడ్స్ లోకి వెళ్ళి నాదొక ఫోటో తీసుకుంటున్నాను. చూడండి ఫోటో, ఈ ఫోటో వెళ్ళి ఇట్లా మూవ్ చేసుకున్నాను. మూవ్ చేసుకునేటప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఆ ఫోటో ఫిట్ అయిపోవాలి అనుకునేటప్పుడు ఎడిట్ ఫోటోలో మ్యాజిక్ ఎక్స్పాండ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి. అంటే బ్యాక్గ్రౌండ్ వేరే ఉంది, నా ఫోటో వేరే ఉంది. ఆ ఫోటో మొత్తం కూడా ఈ ఇమేజ్ మొత్తం ఫిట్ అయిపోవాలనుకుంటే ఏం చేస్తాను, ఇలా లాగాను అనుకోండి, పైన కానీ కింద కానీ కట్ అయిపోవడం కానీ లావ్ అయిపోవడం కానీ ఏమవుతుంది. అర్థమైందా? నాకేం కావాలి, ఈ చుట్టూ ఉన్న బ్యాక్గ్రౌండ్ ఈ ఇమేజ్ మొత్తానికి అప్లై అయిపోవాలనుకున్నప్పుడు మ్యాజిక్ ఎక్స్పాండ్ అని ఒక ఆప్షన్ చూడండి. ఎక్స్పాండ్ చేస్తుంది అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ ని ఈ సైడ్ లో ఎక్స్పాండ్ చేస్తుంది. మ్యాజిక్ ఎక్స్పాండ్ హోల్ పేజ్ అని క్లిక్ చేస్తాను. మ్యాజిక్ ఎక్స్పాండర్ మొత్తం పేజ్ అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లో ఉన్న ఎంటీ స్పేస్ ని మనం మన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ని యూజ్ చేస్తూ కవర్ చేస్తుంటది. సో మన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లో హెవీగా ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకోండి, ఎక్కువ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకోండి, కొంచెం ప్లెయిన్ గా లేదనుకోండి, రిజల్ట్ అనేది అంత పర్ఫెక్ట్ గా రాదు. ఇక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్ కవర్ అయింది కానీ అంత పర్ఫెక్ట్ గా రాలేదు. ఎందుకు? నా బ్యాక్గ్రౌండ్ లో కొంచెం హెవీ ఉంది. ఇట్లా చూసుకోండి, మీకు ఏం కావాలంటే ఆ సైజ్ లో ఆ స్టైల్లో ఇలా మార్చుకోవచ్చు. ఓకేనా? మారింది, ఫుల్ ఇమేజ్ అయిపోయింది అనమాట. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఏం కనిపించకుండా. సో ఈ ఆప్షన్కి వచ్చేసరికి మీకు ఖచ్చితంగా అన్ని ఇమేజ్లకి ఇది సెట్ అవ్వదు. ఓకే అండి? అన్ని ఇమేజ్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ లో ఉంటే ఆటోమేటిక్ గా మిగతా బ్యాక్గ్రౌండ్ అనేది అప్లై అయిపోతుంటది. సో ఇమేజ్ అయితే తీసుకున్నాను ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఐకాన్ అవార్డ్స్ 2023 అని ఇక్కడ ఆప్షన్ ఉంది. నా ఫోటో అనేది ఇక్కడ వరకు ఉంది. కానీ నేనేం చేయాలనుకుంటున్నాను, నా ఫోటోని కొంచెం హైట్ పెంచుదాం అనుకుంటున్నాను. ఇక్కడ వరకు ఈ ఫోటో ఇక్కడ వరకు ఉంది కదా, ఈ ఫోటోని ఇక్కడ వరకు హైట్ పెంచుదాం అనుకుంటున్నాను. ఇలా పెంచామనుకుంటే ఏమవుతుంది, మీద ఉన్న ఐకాన్ ఆ ఫోటో కూడా డిలీట్ అయిపోతుందా లేదా? అలా కాకుండా ఓన్లీ నా ఫోటోని మాత్రమే నేను మూవ్ చేయాలనుకుంటున్నాను అటు ఇటు. సో నా బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి నా ఫోటోని డిటాచ్ చేయాలనుకుంటున్నాను, రెండింటిని వేరు చేయాలనుకుంటున్నాను, బ్యాక్గ్రౌండ్ ని నా ఫోటోని. అప్పుడు ఏం చేస్తుందంటే ఎడిట్ ఫోటోలో చూడండి, మ్యాజిక్ గ్రాబ్ అని ఒక ఆప్షన్ ఉంది. మ్యాజిక్ గ్రాబ్, ఈ మ్యాజిక్ గ్రాబ్ మీద క్లిక్ చేస్తాను. ఈ మ్యాజిక్ గ్రాబ్ ఏం చేస్తుందంటే బ్యాక్గ్రౌండ్ ని అందులో ఉన్న ఫోటోని రెండింటిని మార్చేస్తుంటుంది. ఇప్పుడు చూడండి, నా ఫోటో సెలెక్ట్ అయిపోయింది. చూసారా? చిన్నది చేసుకోవచ్చు, పెద్దది చేసుకోవచ్చు. చూసారా? హైట్ పెంచుకున్నా, ఓన్లీ ఫోటో ఒకటే మూవ్ అవుతుంది. చూసారా? బ్యాక్గ్రౌండ్ అనేది సెపరేట్ సెలెక్ట్ అయింది. సో బ్యాక్గ్రౌండ్ ని మన ఫోటోని డిటాచ్ చేయాలంటే ఖచ్చితంగా మనకి మ్యాజిక్ గ్రాబ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. బ్యాక్గ్రౌండ్ రిమూవర్ కూడా సేమ్ అంతే, మన బ్యాక్గ్రౌండ్ లేకుండా చేస్తుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంటూ రెండిట్లు కూడా విడదీస్తుంది అనమాట. మన బ్యాక్గ్రౌండ్ ఇక్కడే ఉంటది అండ్ మన ఫోటో కూడా అక్కడే ఉంటది. రెండిట్లు సెపరేట్ చేస్తుంది బ్యాక్గ్రౌండ్ ని మన ఫోటోని. మ్యాజిక్ గ్రాబ్ అనేది బీజీ రిమూవర్ ఏం చేస్తుంది, అసలు బ్యాక్గ్రౌండ్ లేకుండా మొత్తం రిమూవ్ చేస్తుంది బీజీ రిమూవర్. సో బీజీ రిమూవర్, బ్యాక్గ్రౌండ్ రిమూవర్, మ్యాజిక్ ఎరేజర్, మ్యాజిక్ ఎక్స్పాండ్, మ్యాజిక్ ఎడిట్, మ్యాజిక్ గ్రాబ్ చూసాం. నెక్స్ట్ వచ్చేసరికి గ్రాబ్ టెస్ట్. ఈ గ్రాబ్ టెస్ట్ అంటే ఏంటంటే, ఈ గ్రాబ్ టెస్ట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ వేరే మన కాంపిటేటర్ ఇమేజ్ అవ్వచ్చు, వేరే వాళ్ళ ఇమేజ్ అవ్వచ్చు, ఆ ఇమేజ్ అలాగే కావాలనుకుంటున్నాం మనం. కానీ అందులో టెక్స్ట్ ఎడిట్ చేయాలంటే కొంచెం కష్టం అయిపోతుంటది మనకి. లేదా ఒక ప్రీపిక్ నుంచి కానీ, ఒక పిఎన్జీ ట్రీ నుంచి కానీ ఒక టెంప్లెట్స్ తీసుకుంటున్నాం బయట నుంచి, అవి ఇక్కడ ఎడిట్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పోస్టర్ అప్లోడ్ చేసుకుంటున్నాను బయట నుంచి. ఈ పోస్టర్ అప్లోడ్ చేశాను చూడండి, ఈ పోస్టర్ ఇది అప్లోడ్ చేశాను కదా.
ఇలా క్రాప్ చేసుకోవచ్చు కూడా ఏదైనా మీరు. ఇక్కడ చూడండి సైజ్ పెంచుతా సింపుల్ గా. ఈ టెక్స్ట్ ని ఎడిట్ చేయాలనుకుంటున్నాను, ఈ లోగో ఎడిట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఏదైతే టెక్స్ట్ ఉందో లేదంటే ఈ ఫోన్ నెంబర్ ఎడిట్ చేయాలనుకుంటున్నాను. ఈ కంటెంట్ అంతా సేమ్, ఇక్కడ ఫోన్ నెంబర్ ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు ఏంటంటే ఈ టెక్స్ట్ మొత్తం కూడా లేయర్స్ రూపంలో కన్వర్ట్ అయిపోవాలి అనుకుంటే మనం ఏం చేస్తామంటే సింపుల్ గా ఎడిట్ ఫోటోలోకి వెళ్ళి గ్రాఫ్ టెక్స్ట్ అంటాం. గ్రాఫ్ టెక్స్ట్ అనగానే టెక్స్ట్ మొత్తాన్ని కూడా గ్రాఫ్ చేసుకుని ఒక్కొక్క టెక్స్ట్ కూడా విడిపోతుంది అనమాట ఇమేజ్ నుంచి. అప్పుడు ఆ టెక్స్ట్ మీద మనం క్లిక్ చేసుకుని డబుల్ క్లిక్ చేసుకుని ఆ టెక్స్ట్ మనం మార్చవచ్చు. ఫోన్ నెంబర్ మీద క్లిక్ చేస్తే ఫోన్ నెంబర్, టైటిల్ మీద క్లిక్ చేస్తే టైటిల్, ఎక్కడెక్కడైతే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ అంతా కూడా మార్పించుకోండి. చూసారా, మనం మార్చుకోవచ్చు. టెక్స్ట్ ఏమైనా మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. ఇలాగా ఇప్పుడు మార్చేస్తుంది. ఓకే, చూడండి టెక్స్ట్ మొత్తం ఎక్కడెక్కడ ఇమేజ్ లో టెక్స్ట్ ఉందో టెక్స్ట్ మొత్తం కూడా గ్రాబ్ అయిపోతుంది మనం. చూసారా ఎన్ని దగ్గరలో. చూసారా, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేశాను అనుకున్నా. చూసారా టెక్స్ట్ ఉండిపోయింది, టెక్స్ట్ అంతా ఉండిపోయింది కదా. ఇది ఫోటో ఎడిటింగ్ లోకి వచ్చేసరికి ఈ ఆప్షన్స్ ఉన్నాయి. ఇదే తీసుకుంటున్నాను నేను. తీసుకొని ఎడిట్ ఫోటోలో బీజీ రిమూవర్, బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేస్తాను సింపుల్ గా. మ్యాజిక్ ఎడిట్ లోకి వెళ్ళి సూట్ కలర్ కూడా మార్చేస్తాను నేను. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కింద ఆప్షన్లు ఉన్నాయి చూడండి, కొన్ని ఆప్షన్ ఫిల్టర్స్ అని ఉన్నాయి చూడండి. ఈ ఫిల్టర్స్ లోకి వచ్చేసరికి డిఫరెంట్ ఫిల్టర్స్ ఉంటాయి. మీరు బ్లాక్ అండ్ వైట్ లో పెట్టుకోవాలనుకుంటే బ్లాక్ అండ్ వైట్ లో పెట్టుకోవచ్చు మీ ఫోటోని. ఇలా కలర్ఫుల్ గా పెట్టుకోవచ్చు. ఇలా మోనో, చూసారా బ్లాక్ అండ్ వైట్ లో పెట్టుకున్నామనుకో మీ ఇమేజ్ ని బట్టి అది ఏ కలర్ లో కావాలి, ఎలా కావాలన్నది ఇందులో మీరు చెక్ చేసుకోవచ్చు. చూడండి డిఫరెంట్ ఫిల్టర్స్ ఉంటాయి. ఫిల్టర్ చేసుకోవచ్చు మీ ఫోటోని. ఫిల్టర్ చేసుకున్న తర్వాత కిందకి రండి. ఇక్కడ చూడండి ఎఫెక్ట్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. షాడో పెట్టుకోవచ్చు, మీ ఇమేజ్ షాడో పెట్టుకోవచ్చు, మీ కలర్ కాంబినేషన్ చేంజ్ చేసుకోవచ్చు, మీ ఇమేజ్ ది బ్లర్ ఎఫెక్ట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ షాడో పెట్టాలనుకుంటే షాడో తీసుకొని చూసారా, అట్లా కావాలంటే అట్లా. షాడో సైజ్ పెంచామనుకోండి మాకు షాడో వచ్చినట్లు తెలుస్తుంది. చూసారా, షాడో బ్లర్ అమౌంట్ ఎంత సైజ్ కావాలి, ఇలా ఏ యాంగిల్ షాడో కావాలి, యాంగిల్ సెట్ చేసుకుంటారు, డిస్టెన్స్ సెట్ చేసుకుంటారు, ఒక ప్రతిదీ సెట్ చేసుకుంటారు. ఎట్లా కావాలనుకుంటే అట్లా మీరు షాడో అనేది ఇచ్చుకోవచ్చు మీరు. నెక్స్ట్ డ్యూటోన్ లోకి వచ్చేసరికి డిఫరెంట్ కలర్లకు మారిపోవచ్చు. చూసారా, నన్ను పెట్టుకుంటారు మళ్ళీ మీకు అవసరం లేకపోతే. నెక్స్ట్ వచ్చేసరికి బ్లర్ ఎఫెక్ట్. ఈ బ్లర్ ఎఫెక్ట్ లో ఏంటంటే మనం చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నా కళ్ళు బ్లర్ అయిపోవాలనుకుంటున్నాను నేను, అంటే చూపించకూడదు అనుకుంటున్నాను నేను. చూడండి న్యూస్ ఛానల్లో కానీ ఇట్లా కొన్ని ఫోటోలు బ్లర్ చేసి చూపిస్తుంటారు. అటువంటిప్పుడు ఈ బ్లర్ ఎఫెక్ట్ అనేది ఉపయోగపడుతుంటుంది మనకి. రిమూవ్ బ్లర్ అంట, రిమూవ్ అయిపోతుంది మళ్ళీ. సో బ్యాక్ రండి. రిమూవ్. నెక్స్ట్ ఆటో ఫోకస్. ఒక గ్రూప్ ఫోటో ఉందనుకోండి, గ్రూప్ ఫోటోలో బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా సో లైట్ అయిపోయి మన ఫోటో మాత్రమే ఫోకస్ అవ్వాలన్నప్పుడు గ్రూప్ ఫోటో తీసుకుని అక్కడ ఆటో ఫోకస్ చేసుకోవచ్చు మన ఫేస్ ని. అదే విధంగా ఫేస్ రీటచ్, ఫేస్ లో ఏమైనా గ్లో లేకపోయినా మొటిములు ఉన్నా ఇటువంటివన్నీ పోయి రీటచ్ అవుతుంది అన్నమాట. మొబైల్ అంటే ఫేస్ రీటచ్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. మీ ఫేస్ ని రీటచ్ చేసుకుంటే కొంచెం అందంగా తయారవుతుంది. సో ఇవన్నీ కూడా ఫోటో ఎడిటింగ్ టూల్స్ ఇట్లా. సో మీ ఫోటోల్లో ఇప్పుడు టెక్స్ట్ యూజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్టిట్యూట్ కి సంబంధించిన పోస్టర్ తయారు చేశాను అనుకోండి, అక్కడ వచ్చేసరికి నా పోస్టర్ ఇలా పెట్టుకుంటాను నేను. కానీ ఇలా సైజ్ పెంచుకొని ఇలా పెట్టుకుంటాను. ఎక్కడ వచ్చేసరికి ఇక్కడ ఏం చేస్తాను, లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఎర్న్ 30,000 పర్ మంత్ అని ఒక క్యాప్షన్ పెట్టుకుంటాను. పెట్టాలనుకుంటే ఇక్కడ ఎడిటింగ్ లో పెడతా డిజిటల్ మార్కెటింగ్. ఇట్లా మూవ్ చేసుకోండి, సైజ్ తగ్గించుకోవచ్చు. ఓకే, నేను సబ్ హెడింగ్ లో లెర్న్ అని ఒక ఆప్షన్ పెడతాను. లెర్న్. ఈ ఫాంట్ స్టైల్, కలర్లు మార్చుకోవడం అన్ని కూడా ప్రీవియస్ ఇమేజ్ లో చెప్పాను. మీకు నచ్చినట్లు మీరు కలర్స్ మార్చుకుంటారు, ఫాంట్ సైజ్ మార్చుకుంటారు, ఫాంట్ స్టైల్స్ మార్చుకుంటారు. ఓకే, ఇలా ఇట్లా లెర్న్ డిజిటల్ మార్కెటింగ్. ఒక షేప్ తీసుకుంటున్నాను ఇక్కడ నేను, అంటే ఆల్రెడీ అయిన క్లాస్ సింపుల్ గా తీసుకుంటున్నాను నేను. షేప్ తీసుకొని ఏదైతే నేను హైలైట్ చేయాలనుకుంటున్నాను టెక్స్ట్ ఇక్కడ షేప్ లో తీసుకుంటున్నాను అనమాట. ఎర్న్ 30,000 పర్ మంత్.
అట్లా ఒక షేప్ తీసుకుని బ్యాక్గ్రౌండ్ లో సైజ్ పెంచాలనుకుంటే సైజ్ పెంచుకోవచ్చు. టెక్స్ట్ సైజ్ పెంచాను, ఫ్రేమ్ సైజ్ కూడా ఎట్లా మూవ్ చేసుకోవచ్చు. మనకి ఏదైతే కలర్ కాంబినేషన్ వాడుతుందో ఆ కలర్ కాంబినేషన్ ప్రకారం ఎలా వాడాలనుకుంటే అలా వాడుకోవచ్చు. మీరు చూసారా, లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఎర్న్ 30,000 per month. దాన్ని హైలైట్ చేశాను, ఎర్న్ 30,000 per month. సో డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్ చేయమని ఇక్కడ డిస్ప్లే చేయాలనుకుంటే సింపుల్ గా నేను ఏం చేస్తాను, లిస్ట్ ఐటమ్స్ లో కానీ వీటిలో కానీ డిస్ప్లే చేస్తున్నాను. మన ఫోన్ నెంబర్ ఇవ్వాలనుకుంటే జస్ట్ సింపుల్ గా ఎలిమెంట్స్ లోకి వెళ్ళి ఫోన్ నెంబర్ కాంటాక్ట్ లో వచ్చేసరికి మల్టిపుల్ ఉంటాయి చూడండి గ్రాఫిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు నచ్చింది అనుకోండి, ఇది తీసుకుంటాం, డిఫరెంట్ గా ఉంది. ఓకే, ఇక్కడ ఫోన్ నెంబర్ రాయాలనుకుంటే మళ్ళీ టెక్స్ట్, అన్నిటికి కూడా టెక్స్ట్, ఐకాన్స్ ఇట్లా వాడతాం చూడండి. ఇలా మూవ్ చేసుకోవడం, ఏ ఎలిమెంట్ కావాలనుకుంటే ఆ ఎలిమెంట్ ఇలా మూవ్ చేసుకుంటుంటాం మనం చూడండి ఇలా. ఓకే, సో పర్ఫెక్ట్ మూవ్మెంట్ కోసం లెఫ్ట్ యారో, రైట్ యారో, డౌన్ యారో, అప్ యారో అనేది కీబోర్డ్ లో యూజ్ చేయండి. పర్ఫెక్ట్ గా మూవ్మెంట్ అనేది అవుతుంటుంది. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమైనా బటన్స్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ ఎలిమెంట్స్ లోకి వెళ్ళి బటన్స్ అని సెట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి డిఫరెంట్ స్టైల్లో బటన్స్ ఉంటాయి, చూసారా బటన్స్ ఇవన్నీ. సో ఏదైనా హైలైట్ పాయింట్ రాయాలనుకున్నప్పుడు ఈ బటన్ తీసుకుంటున్నాం, ఆ బటన్ లో ఏదైనా ఎన్రోల్ లవ్ అని పెడతాను టెక్స్ట్. ఎన్రోల్ నవ్, ఎన్రోల్ బటన్. కలర్ అదని మార్చుకుంటారు మీరు, అక్కడ ఏ కలర్ సెట్ అవుతుందో చూసుకుని ఆ కలర్ మార్చుకుంటారు. ఓకేనా, చూడండి అట్లా ఆ ఫాంట్ స్టైల్ అవన్నీ మార్చేసుకుంటే ఆటోమేటిక్ గా మీ ఇమేజ్ అనేది స్క్రాచ్ నుంచి చేసుకోవచ్చు. లోగో పెట్టాలనుకుంటే అప్లోడ్ లోగో, మీ ఏ లోగో అయితే పెట్టాలనుకుంటున్నారో లోగో ఇక్కడ అప్లోడ్ చేసుకోండి. ఓకే, ఎట్లా సో మీ లోగోస్ అప్లోడ్ చేసుకుంటారు, షేప్స్ పెడతారు, ఏం కావాలనుకుంటే అది ప్రతిదీ కూడా ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఆప్షన్ చూస్తారు. ఇక్కడ ఉన్న మెనూని చెక్ చేసుకుంటారు. టెక్స్ట్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ చూడండి మెనూ ఎలా వచ్చింది. టెక్స్ట్ లోగో సెలెక్ట్ చేయగానే మెనూ మారిపోయింది చూడండి ఇక్కడ. ఓకే, ఏదేంటి ఐకాన్ అనగానే ఐకాన్ కలర్స్ చూడండి. ఇక్కడ ఐకాన్ అవ్వచ్చు, షేప్ అవ్వచ్చు, ఏదైనా ఎలిమెంట్ నుంచి తీసుకున్నది 4 కలర్స్ ఉన్నాయి ఇక్కడ. సో టెలిఫోన్ కలర్ బ్లాక్ ఉంది, కాలేజ్ నవ్వు బ్యాక్గ్రౌండ్ రెడ్ ఉంది, వైట్ ఉంది, ఇక్కడ టెలిఫోన్ బ్యాక్ సైడ్ లో ఎల్లో కలర్. ఈ 4 కలర్స్ ఇక్కడ మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు మీరు. ఓకేనా, టెలిఫోన్ కలర్ కూడా రెడ్ పెట్టాలనుకుంటే సరే ఎలా మారిపోయింది రెడ్. ఏదైనా మీ ఇష్టం, అదే ఈ కలర్ కాంబినేషన్ సెట్ చేసుకోవడం ఇదంతా కూడా మీరు నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుంటారు మీరు. సో ఇది బేసిక్ గా ఒక సోషల్ మీడియా పోస్టర్ ఎలా తయారు చేయాలన్నది బేసిక్ గా ఇది సోషల్ మీడియా పోస్టర్. అదేందా అందులో వచ్చేసరికి టెక్స్ట్ ఎలిమెంట్స్, షేప్స్ ఏమేమి యూజ్ చేస్తామో ఇంచుమించు ప్రతి ఇమేజ్ కూడా ఇదే కాన్సెప్ట్ యూజ్ చేస్తుంటాం మనం. షేప్స్, ఓకేనా, ఫ్రేమ్స్, సర్కిల్ షేప్స్, డిఫరెంట్ షేప్స్ ఉంటాయి అందులో. ఓకేనా, టెక్స్ట్, హెడ్డింగ్, లోగో, ఐకాన్స్ ఇవన్నీ కూడా మనం ఎలిమెంట్స్ లో చూసుకోవచ్చు. మనం ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ లో ప్రతిదీ దొరుకుతుంది. మనం ఏం కావాలనుకుంటే అది అక్కడ సెర్చ్ చేయొచ్చు. ఎలిమెంట్స్ లో మీకు ఏ ఐడియా వచ్చింది అనుకోండి, ఆ ఐడియాని ఇక్కడ ఎలిమెంట్స్ లో సెర్చ్ చేస్తే ఆటోమేటిక్ గా దానికి సంబంధించిన ఐడియాస్ వస్తాయి. దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ క్లిక్ చేస్తే చాలు ఇక్కడ యాడ్ అయిపోతుంటది. ఇలా స్క్రాచ్ నుంచి కూడా మనం ఒక పోస్టర్ ని మనం తయారు చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సోషల్ మీడియా పోస్టర్ డిజైన్ అండ్ ఫోటో ఎడిటింగ్ టూల్స్. సో మ్యాజిక్ ఎడిట్ కూడా చెప్పాను ఇక్కడ నేను. ఓకేనా, ఫోటో కలర్స్ ఎలా మార్చుకోవాలి, బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలి, మ్యాజిక్ గ్రాబ్ ఏంటి, టెస్ట్ గ్రాబ్ ఏంటి, ఓకే ఇవన్నీ కూడా మ్యాజిక్ ఎరేజర్, ఇవన్నీ కూడా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి, పర్ఫెక్ట్ గా బాగుంటుంది. గైస్ ఇప్పుడైతే స్క్రాచ్ నుంచి కూడా ఒక పోస్టర్ అనేది మనం తయారు చేసాం కదా. ఈ స్క్రాచ్ నుంచి తయారు చేసిన పోస్టర్ ని ఇప్పుడు సేవ్ చేయాలి. మనం సేవ్ చేయాలంటే ఇక్కడ రైట్ సైడ్ కార్నర్ లో టాప్ లో చూడండి, ఇక్కడ ఈ రైట్ సైడ్ కార్నర్ లో టాప్ లో షేర్ అని బటన్ ఉంటుంది. ఇక్కడ చూడండి షేర్. ఈ షేర్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అనేది మీకు చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిజైన్ మీరు ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే ఈ పర్టికులర్ డిజైన్ ని ఇక్కడ చూడండి, ఓన్లీ యూ కెన్ యాక్సెస్ కొలాబరేషన్ లింక్. ఇది కొలాబరేషన్ అంటే మీ టీమ్ మెంబర్స్ లో ఎవరికైనా సరే మీరు సేమ్ డిజైన్ పంపించి వాళ్ళు ఎడిట్ చేసుకునే అవకాశం ఇవ్వాలనుకుంటే ఇక్కడ కొలాబరేషన్ లింక్ లో ఎడిట్ ఆప్షన్ ఇస్తాం మనం. చూడండి, ఎనీవన్ విత్ ద లింక్ కెన్ ఎడిటా, కెన్ వ్యూఆ, కెన్ కామెంట్ చేయొచ్చు, లేదా ఎడిట్ చేయొచ్చు, ఏదైనా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు మనం.
ఏదైతే పెడతారో పెట్టి జస్ట్ కాపీ లింక్ అని క్లిక్ చేయండి. లింక్ ఈ లింక్ ఎవరికైనా సరే మనం పంపిస్తే వాళ్ళు కాన్వాలో ఓపెన్ చేశారంటే ఎనీవన్ విత్ దిస్ లింక్ కెన్ ఎడిట్ అని పెట్టాం కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళకి కూడా ఎడిటబుల్ ఫైల్ అనేది వెళ్ళిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. సో నాకు అలా కాదు, ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నానంటే ఇక్కడ చూడండి డౌన్లోడ్ బటన్ అనేది ఒకటి ఉంది ఆప్షన్. డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేయగానే మీకు ఏ ఫార్మాట్లో కావాలి, ఫైల్ టైప్ జేపీజీ కావాలా, పిఎన్జీ కావాలా, పీడిఎఫ్లో కావాలా, ప్రింట్ చేసుకోవాలంటే పీడిఎఫ్ ప్రింట్ సైజులో కావాలా, ఎస్పీజీ ఫైల్ కావాలా, వీడియోస్ గట్ట అయితే ఎంపీ4లో కావాలి, జిఫ్ యానిమేషన్ ఫైల్స్ గట్ట అయితే జిఫ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా మీకు ఏ ఫార్మాట్లో కావాలనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను జేపీజీలో కావాలని అనుకుంటున్నాను కాబట్టి జేపీజీ మీద క్లిక్ చేస్తాను. సైజ్ చూడండి 1080x1080 అంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ సైజ్ ఇది. మీకు ఇంకా ఎంత క్వాలిటీ కావాలనుకుంటే అంత క్వాలిటీ పెంచుకోవచ్చు. ఇలా మీరు మీ ఇష్టం ఎంత క్వాలిటీలోనైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్ పేజెస్ అని ఉంది చూసారా, నేను ఏం చేశాను ఒక్కొక్కటి డూప్లికేట్ చేసుకుని ఇలా 3 పేజెస్ చేశాను ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఆల్ పేజెస్లో 3 అని చూపిస్తుంది. నాకు ఓన్లీ ఫస్ట్ పేజే డౌన్లోడ్ చేయాలనుకుంటే ఈ సెకండ్ పేజ్ థర్డ్ పేజ్ ఏం చేస్తాను నేను సింపుల్గా డౌన్లోడ్లో ఇక్కడికి వచ్చి 2 టిక్ తీసేస్తుంది. థర్డ్ పేజ్ ఫోర్త్ పేజ్ అవసరం, సెకండ్ పేజ్ థర్డ్ పేజ్ అవసరం లేనప్పుడు డన్ అని పెట్టి క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ అని క్లిక్ చేస్తాను. డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే మన డెస్క్టాప్లోకి పర్టికులర్ ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. చూడండి డౌన్లోడ్ క్లిక్ చేయగానే డౌన్లోడ్ అయిపోతుంది మనకు ఆటోమేటిక్గా. ఇక్కడ షేర్ ఆప్షన్లో ఉంటుంది ప్రతిదీ కూడా, డౌన్లోడ్ ఆప్షన్ కానీ ఏదైనా సరే షేర్ ఆప్షన్లో ఇక్కడ చూడండి డౌన్లోడ్ ఆప్షన్తో పాటు షేర్ ఆన్ సోర్స్లు, ప్రింట్ విత్ కాన్వా చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. ఓకేనా, మనం ఎక్కడి నుంచి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకోవచ్చు. మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది ఇక్కడ కనెక్ట్ చేసుకుంటే ఇక్కడ నుంచే కాన్వా నుంచే డైరెక్ట్గా మన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకోవచ్చు. లేదు ఎవరికైనా ప్రెజెంటేషన్ చెప్పేటప్పుడు చెప్తాను ఈ ప్రెజెంటేషన్ ఆప్షన్, పబ్లిక్ వ్యూ లింక్ కానీ ఇవన్నీ కూడా పబ్లిక్గా ఈ లింక్ ఇచ్చాను అనుకోండి, ఎవరైనా సరే ఆ లింక్ మీద క్లిక్ చేస్తే నా ఇమేజ్ అనేది వాళ్ళకి ఓపెన్ అయి చూపిస్తుంటుంది. పబ్లిక్ వ్యూ లింక్ అంటే షెడ్యూల్ చేసుకోవచ్చు మనం, అంటే పర్టికులర్ డే ఇప్పుడు 12వ తారీఖు కదా 13వ తారీఖు ఇలా టిక్ పెట్టుకొని ఏ టైంలో షెడ్యూల్ చేయాలి. ఓకేనా, సెలెక్ట్ ఛానల్ ఫేస్బుక్లో చేయాలా, ఇన్స్టాగ్రామ్లో చేయాలా, ఓకేనా, ట్విట్టర్లో చేయాలా, ఎక్కడైతే మీరు షెడ్యూల్ చేయాలనుకుంటున్నారో. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో నేను షెడ్యూల్ చేయాలనుకుంటున్నాను. కనెక్ట్ యువర్ ఫేస్బుక్ అని అడుగుతుంది. మీ ఫేస్బుక్ అకౌంట్ అనేది ఇక్కడ కనెక్ట్ చేసుకుంటారు. మీరు కనెక్ట్ చేసుకుని ఇలా అడుగుతుంది చూడండి, కంటిన్యూస్ బలరామ్, మై నేమ్ ఈజ్ బలరామ్. ఓకే, ఇలా క్లిక్ చేయగానే మీ ఫేస్బుక్ అకౌంట్కి కనెక్ట్ అయిపోయి ఇది ఏదైతే ఉందో గ్రాండ్ ఓపెనింగ్ అనేది కనెక్ట్ ఫేస్బుక్ అన్నాం కదా అయిపోతుందండి. నేను ఆప్షన్ అవ్వలేదు, పర్మిషన్ అవ్వలేదు. ఓకేనా, ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్ పబ్లిష్ అయిపోతుంది, పర్మిషన్ అవ్వలేదు నేను. సో ఇలా ఫేస్బుక్ కనెక్ట్ చేసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ చేసుకోవచ్చు, ఏదైనా సరే మీరు ఎక్కడి నుంచి డైరెక్ట్ కాన్వా నుంచే షెడ్యూల్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా, ఇన్స్టాగ్రామ్లో చేయొచ్చు షెడ్యూల్ అనేది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ప్రతి దీంట్లో కూడా మీరు ఎక్కడైతే షెడ్యూల్ చేయాలనుకుంటున్నారో ఎక్కడి నుంచే కాన్వా నుంచి డైరెక్ట్ షెడ్యూల్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ బటన్ నుంచి క్లిక్ చేస్తారు. ప్రింట్ విత్ కాన్వా, మీరు ఫర్ ఎగ్జాంపుల్ విజిటింగ్ కార్డ్స్ ఇక్కడ తయారు చేసేటప్పుడు ఎవరికైనా ప్రింటింగ్ ఇవ్వాలనుకుంటే ప్రింట్ విత్ కాన్వా మీద క్లిక్ చేస్తే మీ లోకల్ ఏరియాలో ఉండే ప్రింటర్స్ ఎవరైతే కాన్వాతో టైఅప్ అయి ఉన్నారో వాళ్ళందరికి కూడా మన ప్రింట్ అనేది వెళ్ళిపోతుంది. ఎవరైనా ఒకరు యాక్సెప్ట్ చేశారు అంటే వాళ్ళు ప్రింట్ చేసి మనకి మనం వాళ్ళకి అమౌంట్ పే చేసేస్తాం, వాళ్ళు ప్రింటింగ్స్ మనకి ఇచ్చేస్తుంటారు. ఇలా మోర్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, షెడ్యూల్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇవన్నీ కూడా ఒకటి మీరు చూసుకుంటుంటే ఆటోమేటిక్గా తెలిసిపోతుంటుంది. ఓకేనా, ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి చూడండి షేర్ ఆప్షన్లో. ఓకేనా, ఎక్కడెక్కడ షేర్ చేయొచ్చు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అన్నింటిలో కూడా షేర్ చేసుకోవచ్చు. ఇది అర్థమైందా? ఇది షేర్ బటన్లో ఉండే ఆప్షన్స్ అన్నీ కూడా. మెయిన్ ఎక్కువగా మనం యూజ్ చేసేది డౌన్లోడ్ బటన్ యూజ్ చేస్తుంటాం కాబట్టి డౌన్లోడ్ చేసుకుంటాం. డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది మన పోస్ట్. ఓకే, థ్యాంక్ యూ గైస్.